మనమందరం ప్రసంగి గ్రంథం తెరిచి 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పదమూడు 14 కూడా చదువుకుందామండి. ప్రసంగి 12వ అధ్యాయము 13-14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోకి తెచ్చును. మనం మంచిది చేసినా ఆ తీర్పులోకి నుంచే మంచిదని చెప్పి అక్కడ చెప్పబడి మెచ్చుకోబడి లోపలికి పోవాలా. మనం చెడ్డ పని చేసినా ఆ తీర్పులోకి వచ్చి దాని నిమిత్తము ఆ పనిష్మెంట్ పడ్డాకే ఆ పనిష్మెంట్లోకి మనం పోవాలి. అంటే మంచి చేసినా తీర్పు దగ్గర రావాలా, చెడ్డ చేసినా తీర్పు దగ్గర రావాలా. చాలా జాగ్రత్త. ఈరోజు కొంచెం మరి ఆత్మీయంగా లోతుకి వెళ్ళబోతూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, జీవాధిపతి, ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి మిమ్మల్ని రంగం మీదకి రమ్మని ఆహ్వానించుకుంటున్నాం. నాయన, నీ యొక్క బిడ్డలతో సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడండి ప్రభా. ఈ దినం మాకు ఏదైతే కావలసి ఉన్నదో దాన్ని మాకు అనుగ్రహించండి. నీ చిత్తానికి లోబడి నిన్ను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని, అందుకొరకు ప్రభా యొక్క సమయాన్ని వాడుకొని మా జీవితంలో ఈ సమయాన్ని శ్రేష్టమైన సమయంగా మార్చి దాని ద్వారా మహిమయు ఘనతయు ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ఆమేన్. మరి గత 2 వారాల క్రితం మాట్లాడుకున్న వర్తమానానికి మరి ఈరోజు కొనసాగింపు. మరి ఆ రోజు చెప్పడం జరిగినది, ఇది ప్రారంభించుకున్నాం కానీ కొద్ది వారాల పాటు దీని మీద మనం ముందుకెళ్తామని చెప్పడం జరిగినది. మరి ప్రభు చిత్తమైతే మనం దాన్నే ఈరోజు కంటిన్యూషన్ చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు అబ్రహాంని ఒక మాట అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువాలని ఆశీర్వదించదను, నిన్ను దూషించువాలని శపించదను. సో అబ్రహాముని దూషిస్తే ఎవరిని దూషించినట్టు ఇప్పుడు? నిజమేనా? మరి అబ్రహాముని దీవిస్తే దేవుడి దగ్గర నుంచి నువ్వు దీవెనలు రిటర్న్గా పొందుకుంటావు. నువ్వు అబ్రహాముని శపిస్తే దేవుడి దగ్గర నుంచి శాపాలు పొందుకుంటావు. కాబట్టి గమనించండి, ఇప్పుడు మనం ఏదన్నా అంటే అది అబ్రహాం అన్నట్ట కాదండి. మరి ఆయన ఒక మాట అంటున్నాడు, నేను అభిషేకించిన నా ప్రవక్తలను, నా సేవకులను ముట్టవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన అభిషేకించిన సేవకులను ముట్టుకుంటే మన పరిస్థితి ఏంటి? అబ్రహాం ఎవరు? దేవుడి యొక్క సేవకుడు. మోషే ఎవరు? దేవుడి యొక్క సేవకుడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళ జోలికి మనం పోవచ్చా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, బట్ ఆల్ ఆర్ నాట్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అయితే అందరూ దేవుని సేవకులు కాదు. You must recognize by their characters, by their testimonies, by their calling and by their fruits. వారిని మీరు ఎలా గుర్తుపట్టాలి నిజమైన సేవకులా కాదా అని అంటే, వారి యొక్క సాక్ష్యమును బట్టి, వారి యొక్క పిలుపులను బట్టి, వారి యొక్క వాళ్ళ యొక్క క్రియలను బట్టి, వారి యొక్క పరిచయంలో వచ్చిన ఫలములు బట్టి మీరు వారి సేవకులో కాదు తెలియజేయగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఎందుకొరకు పిలిచాడు? నిన్ను గొప్ప జనముగాను, అనేక దేశముల రాజులు నీలోంచి వచ్చినట్లుగాను నేను దీవిస్తాను రా బయటికి అన్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను, దేవుడు అబ్రహాముని మాత్రమే పిలిచాడా, శారాను కూడా పిలిచాడా? శారా లేకుండా అబ్రహాం పిల్లల్ని ఎలాగనాలా? సో అందుకే నీ కాల ప్రవక్త అంటాడు, దేవుడు సేవకుడే కాదు సేవకుడు యొక్క భార్యను కూడా పిలిచాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉందాం మనం. వీ హ్యావ్ టు బీ విత్ అనాయింటెడ్ సర్వెంట్. కొన్నిసారి మనం ఇక్కడ ఆపుకున్నాం. మనం ఏం చేయాలంటే అభిషేకించబడిన దేవుడి సేవకుడితో పాటు ఉండాలి.
ఈ కాలానికి ప్రవక్తలు చాలామంది వచ్చారు. మేమే ప్రవక్తమని చెప్పుకుంటూ వచ్చారు. రాలేదా? ఆంధ్రాలో ఒక రాజకీయ నాయకుడు అల్లుడు నేను కూడా ప్రవక్త అని చెప్పుకొని తిరుగుతాడు. 2 పెళ్ళిళ్ళు చేసుకొని, మొదట ఆమె గుడాకులు ఇచ్చి 2వ పెళ్లి చేసుకొని తిరుగుతున్నాడు. గుంటూరులో పోస్టర్లు వేస్తారు పోయిన సంవత్సరం, ఆయన పేరు ప్రవక్త అని ముందు పెట్టి. అవుతాడా? ఏం చేసినా కూడా కాడు. ఎందుకని? బై యువర్ ఫ్రూట్స్ ఇట్ విల్ బి నోన్. నీ యొక్క ఫలములను బట్టి నువ్వు ప్రవక్తవు కాదు, వెళ్ళిపోయింది అక్కడ. తీసేసేయండి. కొరియాలో ఒక ఆయన్ని ఈ కాల ప్రవక్తని ప్రకటించుకున్నారు, అవ్వలేదు. ఎందుకంటే ఆయనలో ప్రవక్తలో ఉండాల్సిన అక్షరాలు కొన్ని లేకుండా పోయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ మేము ప్రవక్తం అని చెప్పాం కాబట్టి మీరు మమ్మల్ని గౌరవించనంటే మనం ఏం చేస్తాం? ఎందుకని? ఆ యొక్క ప్రవక్త యొక్క పిలుపు ఏంటో, ఆ ఫలములు ఏంటో మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి మీరు ఎవరంటే వారు వచ్చి నేను ప్రవక్తలు అంటే నమ్మరు, ఎవరంటే వాళ్ళు వచ్చి నేను పాస్టర్ అంటే నమ్మరు. మరి ఈరోజు ఇలా చెప్తున్నారు, దయచేసి ఎవరేమనుకోవద్దు. ఈరోజు ఎలాగైపోయిందంటే ఈ యొక్క సేవక ప్రపంచం అనేది 2 పాటలు వచ్చినోడు పాస్టరే, భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకొని పోయినోడు పాస్టరే, స్వార్థికుడు పనిచేసేవాడు కూడా పాస్టరే, అందరూ పాస్టర్లే. మరి అపోస్తలులు ఎవరు? ఉపదేశకులు ఎవరు? వీళ్ళేమైపోయినట్టు? వాళ్ళ పిలిపేంటో వాళ్ళకి తెలియక నేను కూడా పాస్టరే, నన్ను కూడా పాస్టర్ అని పిలవండి. ఎక్కడా కూడా ఏ డాక్టర్ని కూడా డాక్టర్ని పిలవమని చెప్పడు డాక్టరు. మీ నోట్లో నుంచి ఆయన చూడగానే ఆయన చేసే పనిని బట్టి మీరే డాక్టర్ అంటారు. ఒక పోలీస్ అధికారిని చూడగానే ఆయన ఒక డ్రెస్సు, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన చూపించే నిజాయితీని బట్టి ఆయన పోలీస్ అని అంటారు. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళగా ఆయన వేసుకున్న కోటు, ఆయన మాట్లాడే భాష, ఆయన చెప్పే ఆ యొక్క కోడ్లు అవి చూసినప్పుడు ఆయన లాయర్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంతేనా? మరి దాన్ని బట్టి ఆయన గౌరవం. గమనించిన ప్రవక్త అంటున్నాడు, మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి కనిపించాడు అనుకోండి, మనం ఆయన పట్టించుకోం. అదే ఒక పోలీస్ అధికారి యూనిఫామ్ వేసుకొని ఒక కారులో వచ్చి దిగి చుట్టుపక్కల ఉండగానే ఏం చేస్తాం? ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీలోంచి రెస్పెక్ట్ వచ్చి లేచి నుంచుంటాను. మరి నిజంగా దేవుడు సేవ చేసేవాళ్ళు వచ్చినప్పుడు నిన్ను లేవమని ఎవరు చెప్పాల్సిన పని లేదు, నీకు తెలియకుండానే నువ్వు లేచి నిలబడి గౌరవిస్తావు. ఎందుకంటే when a servant of God came into your house and into your place, నీ యొక్క స్థలము కానీ నువ్వు ఉన్న ఇంటికి కానీ దేవుడు యొక్క సేవకుడు వచ్చినప్పుడు నీకు తెలియకుండా నీ లోపల నుంచి ఆ యొక్క దేవుణ్ణి గౌరవిస్తాన ఒక భావం బయటకు వస్తుంది. అది ఎవరో చెప్తే నీకు వచ్చేది కాదండి. ఇట్ విల్ నాట్ కమ్ బై ఎనీ ట్రైనింగ్. నీకు ఎవరో ఇచ్చిన ట్రైనింగ్ వల్ల అది జరగదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇంటికి తండ్రి వచ్చినప్పుడు కుమారుడు పరిగెత్తకుండా వచ్చి తండ్రిని కౌగిలించుకోడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు, అవునా? ఇప్పుడు ఆ పిల్లాడికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? రోజు ఇంట్లో తల్లి కూర్చోబెట్టి ఇదిగో మీ నాన్న రాగానే మీ నాన్నకి ఎదురెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళు, కౌగిలించుకోమని అడుగు అని చెప్తుందా? చెప్పదండి. అది ఆ లోపల నుంచి రావాల ఫీలింగ్ అనేది, అది దేవుడు పెట్టినది. అలాగే దేవుడు వాక్యం వింటున్నప్పుడు ఆయన ఒక బిడ్డలైతే ఆ వాక్యం రాగానే ఏమంటే కౌగిలించుకుంటారు, ఆ వాక్యాన్ని ప్రేమిస్తారు. ఎప్పుడెప్పుడు నా కొరికి ఈ వాక్యం వస్తా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ప్రవక్త అంటున్నాడు, దేవుడు వర్తమానికుని పంపి అతడు దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడిగా సూచక్రియల చేత బయలుపరిచినప్పుడు ఈ వర్తమానికి లోబడుట వారి పని. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా పంపబడిన వాడు. అలాగే సూచక్రియల చేత బయలుపరచబడినప్పుడు ఆ వ్యక్తిని మీరు నమ్మాలి. ఆమేన్. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైనాడు? కాలానికి పంపించబడిన దేవుడు యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్తని మనం ఖచ్చితంగా నమ్మాలి. రెండోది, లోబడాలి. నోవాహు దినముల్లో నోవాహుకి లోబట్టమా? నోవాహు చెప్పిన వర్తమానానికి లోబట్టమా? నోవాహు చెప్పిన వర్తమానానికి లోబడ్డామా అంటే నువ్వు నోవాహు కూడా లోబడ్డట్టే. ప్రైజ్ ది లార్డ్. నోవాహు ఇచ్చిన వర్తమానం నోవాహుదా? కాదు సార్, ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్. ఆ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. అయితే దేవుడి నుంచి నోవాహు చెప్పిన వర్తమానాన్ని ఆ కాలంలో వాళ్ళు నమ్మలేదు, కానీ ఆ వర్తమానం యొక్క నెరవేర్పు జరిగాక ఇప్పుడు నమ్ముతున్నామంటున్నాడు. కాబట్టి నిజమైన సేవకుడు వచ్చినప్పుడు, హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు మనం అప్పుడే సరిచేయబడాలా. ఆ వర్తమానము దేవుడి నుంచి వచ్చింది కానీ మానవుడి నుంచి రాలేదు. అలాగే ఈ కాలానికి దేవుడి చేత పంపించబడిన ప్రవక్త ద్వారా పలకబడిన ప్రతి ఒక్క హెచ్చరిక కూడా అది నిజమైన ఆయన పిల్లలకి, అది లోకానికి తీర్పు, అది మనకైతే హెచ్చరిక. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఆ యొక్క హెచ్చరికకి లోబడి, వర్తమానికుడికి లోబడి ఆ వర్తమానాన్ని ఒప్పుకొని మనల్ని సరి చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకొరకు వర్తమానాన్ని పంపిస్తాడంటే టు బి కరెక్టివ్. దేని కొరకు?
సరిచేయబడటానికి. అంతకు మించి దేవుడు మనకి దేని కొరకు పంపించలేదండి. మన జీవితం ఎలాగైతే ఉన్నది ఎలాగుండాలి, ఇలాగున్నది ఇలాగుండాలి, ఇలాగున్నది ఇలాగవ్వాలంటే ఏం చేయాలంటే ఆ యొక్క వర్తమానాన్ని లోపలికి తీసుకోవాలి. అందుకొరకు దేవుడు తన సేవకుల్ని పైకి లేపి వాళ్ళు సేవ చేయడానికి ఇష్టపడకపోయినా కూడా దేవుడు గద్దించి మన కొరకు పంపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అంటారు చూడు, ఖచ్చితంగా వారు తప్పక వర్తమానికునికి లోబడాలి. థ్యాంక్ యూ లార్డ్. ఆ వర్తమానికుని పట్ల గౌరవము చూపవలను. ఎవరికి చూపించాలి గౌరవం? ఆ వర్తమానికుని పట్ల. ఏ వర్తమానికుని పట్ల? ఎవరంటే వాళ్ళ పట్ల కాదండి. ఇప్పుడు బిలాం వచ్చాడు మన మధ్యలోకి, ఎంత గౌరవిద్దాం? అదేంటి సార్, బిలాం దేవుడి ప్రవక్త కాదా? దేవుడితో మాట్లాడలేదా? దేవుడిని పిలవలేదా? ఒకసారి కాదు, ఒకే రోజు 3 సార్లు పిలిచాడు. 3 ఏళ్ళు ప్రార్థన చేసిన దేవుడు కనబట్టాల ఈ రోజులో. మరి ఒకే రోజు ఒక అవిశ్వాస అయిన ప్రవక్త, అవిశ్వాస అయినప్పటికి కూడా అతను ప్రవక్త అయి ఉన్నాడు. అతనికి దేవుణ్ణి ఎలా పిలవాలో తెలుసు, దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో తెలుసు, దేవుడికి ఎలాగ అర్పణ ఇవ్వాలో కూడా తెలుసు. అయితే ఇవన్నీ తెలిసినంత మాత్రాన అతడు దేవుడు సేవకుడు అయిపోడు. ఇస్ దట్ రైట్? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన మధ్యలోకి ఇస్కరియోతు యూదా గారు వస్తే ఎంతమంది లేచి నిలబడి గౌరవించి సెకండ్ ఇస్తారు? ఎవరా? యేసుక్రీస్తుతో కలిసి పరిచయం చేయలేదా? అద్భుతాలు చేయలేదా? దెయ్యాలు ఎలగొట్టలేదా? ఆశ్చర్యమైన కార్యములు చేయలేదా? మరి ఎందుకంటే సార్ రెస్పెక్ట్ ఎవరు? వినబడలేదు నాకు. యూదాకి ఎంతమంది గౌరవిస్తారు? బిలాంకి సరే ఇద్దరు పోతే బాగానండి. గేహజీకి ఎంతమంది గౌరవిస్తారు? ఏంటి సార్ మీరు సేవకులు గౌరవం ఎవరా మీరు? ఇప్పుడు గెహజీ వచ్చి నేను ఎవరో తెలుసా? ఎలీషాకి కుడి భుజం, ఎలీషా పక్కనే ఉంటా, నేను చెప్తే ఎలీషా ఇంట్లో వచ్చి బయటికి రావాలా, ఆయన దగ్గరికి ఏం పోవాలన్నా ముందు నా దగ్గరికి రావాలా, అంతేనా? మరి ఆయనకి ఎందుకు రెస్పెక్ట్ ఎవరు మీరు? గెహజీ యొక్క జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? ఒకటే, ఒక్క సూచక్రియను చేయాలి చచ్చిపోయేలోపు. చేశాడా? అంటే సూచక్రియలు చేయటం కోసం సేవకుడైనాడు, సంపాదించుకోవడం కొరకు సేవకుడై ఉన్నాడు. వచ్చిన సంపాదన చూసి ఆశపడి తన సేవా పిలుపును వదులుకున్నవాడు బిలాము. పోయిన కుష్ఠవ్యాధిని వెనక్కి తెచ్చుకున్నవాడు గెహజీ. చూస్తున్నారా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఈ దినము సంఘము సమస్తాన్ని గమనిస్తున్నది, ప్రతిదాన్ని గమనిస్తున్నది. ఆ కారణం చేతే గెహజీ దగ్గరికి లేదంటే ఎలీషా దగ్గరికి షూనేమిరాలు వచ్చినప్పుడు, షూనేమిరాలు ఎలీషా కాళ్ళ మీద పడినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను అడిగాను కుమారునిమని. డిడ్ ఐ ఆస్క్ యూ? డిడ్ంట్ ఐ టోల్డ్ యూ డోంట్ లై టు మీ? నేను నీకు చెప్పలేదా నాతో అబద్ధం ఆడవద్దని? ఇంతకీ విషయం ఏంటంటే, గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, షూనేమిరాలు ఎక్కడా కూడా బైబిల్లో నా కుమారుడు చనిపోయాడని చెప్పలా. గెహజీ వచ్చాడు, ముందుగా ఎదురుపడ్డాడు, ఎలీషా పంపించాడు, అయ్యా ఆమె అంబులెన్స్లో చాలా స్పీడ్గా వస్తుంది, ఆమె దగ్గరికి పో, ఎదురుపో. ప్రవక్త అన్నాడు, దుమ్ము రేపకుండా ఆమె గాడిద మీద వస్తున్నది. గాడిద మీద ఎక్కినప్పుడు షూనేమిరాలు పనివాడితో ఒక మాట అన్నది, నిమ్మళంగా పోనిది నేను చెప్పేదాకా, పో, ఎంత స్పీడ్ వెళ్తాను స్పీడ్ వెళ్ళు. గాడిద మీద 100 కిలోమీటర్ వేగంతో వస్తున్నది. డాక్టర్ గారి దగ్గరికి, పేషెంట్ ఏమో ఇంట్లో ఉన్నాడు, పేషెంట్ తల్లి ఆ అంబులెన్స్లో బయలుదేరి వచ్చింది. గెహజీని ముందు పంపించాడు, ఆయన పంపించంటున్నాడు, ఆమె వస్తుంది, ఇంట్లో క్షేమంగా రాదు కనుక్కోపో. గెహజీ వచ్చాడు పరిగెత్తుకున్నా, వచ్చి అమ్మా నువ్వు బాగున్నావా? బాగున్నాను. నీ భర్త బాగున్నాడా? బాగున్నాడు. నీ కుమారుడు బాగున్నాడా? చాలా బాగున్నాడు. ఎందుకంటే గెహజీ ఎలాంటి వాడు ఆమెకు తెలుసు. సో చర్చ్ ఈజ్ అబ్జర్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి సంఘము సమస్తాన్ని గమనిస్తున్నది. ప్రవక్త అంటున్నాడు, ఆమెకి గెహజీ మీద విశ్వాసం లేదు. ఆమెకి ఎవరి మీద విశ్వాసం అంటే, ఆ కాలానికి దేవుడి చేత పంపించబడిన ప్రవక్త మీద విశ్వాసం కలిగి ఉన్నది. ఆమె లోపలికి వెళ్ళగానే ఏం చేస్తుంటే, నేరుగా పోయి ఎలీషా పాదాల మీద పడింది. నేను అడిగానా? ఎలీషాకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మీకు సంగతి చెప్పాలా, దేవుడు ప్రవక్తలకి సమయానుగుణంగా కొన్ని తెలియజేస్తాడు, కాలానుగుణంగా కొన్ని తెలియజేస్తాడు, కొన్ని ప్రవచనానుసారంగా ముందుగా తెలియజేస్తాడు. ఆమె పాదాల మీద పడగానే ఎలీషాకి అర్థం కాలేదు. గెహజీ అంటాడు, నో నువ్వు లే, పాదాల మీద పడకూడదు, లేగు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, గెహజీ ఆమెను వదిలేసాయి, దేవుడు నాకు ఈ సంగతి మరుగుపరిచాడు. దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు ప్రవక్తలకి మరుగుపరుస్తున్నాడు, ఆయన మళ్ళా ప్రవక్తలకే బయలుపరుస్తున్నాడు, వేరే వాళ్ళకి బయలుపరచట్లేదు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు, కొద్ది క్షణములు మాత్రమే. ఏమంటే అంటున్నాడు, నేను అడిగానా నా కుమారునిమని అనగానే, గెహజీ ఇదిగో నువ్వు వెళ్ళి నేను నీకు ఒక దండం ఇస్తాను, తీసుకెళ్ళి ఆ పిల్లోడు మొక్క మీద పెట్టుకో, పిల్లోడు లేస్తాడు.
ఆమె ఏమంది అసలు? నా కుమారుడికి బాగోలేదు, మంచం పడుకోబెట్టాను, గడ్డేసి వచ్చాను, ఇంటి దగ్గర ఏడుస్తారని చెప్పిందా? అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పిందా? ఏం చెప్పలా? ఏం చెప్పకుండా ఎలీషాకి ఎలా తెలిసింది? ఒక కొండ గుహలో కూర్చొని పక్క దేశపు శత్రురాజు సిరియా రాజు ఆయన అంతఃపురంలో కూర్చొని, అంతఃపురంలో ఆయన ఒక రాజు గదిలో రహస్య గదిలో కూర్చొని ఆయన చేసే ఆలోచనల్ని ఆ కొండ గుహలోంచి ఎలీషా చెప్తున్నాడు ఇజ్రాయెల్ రాజుకి. మరి అంత గొప్ప శక్తినిచ్చిన దేవుడు ఆయన ముందుకు వచ్చి పాదాల మీద పరిణామ హృదయంలో ఏముందో తెలియచేయడా? ప్రైజ్ ది లార్డ్. అలా తెలియచేయబట్టిన ద్వారానే ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దేవుడు యొక్క ప్రవక్తకి అది బయలుపరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఎలీషాతో ఆమంటుంది, అయ్యా నాకు గెహజీ మీద విశ్వాసం లేదు, నా విశ్వాసం అంతా నీ మీదే ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆమె అక్కడ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది, ఆయన ప్రవక్తకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ ఈయనేమో అమ్ముడు పోయే సేవకుడికి గెహజీ సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు గెహజీకి ఆమె గౌరవం ఇచ్చిందా, ఎలీషా గౌరవం ఇచ్చిందా? ప్రైజ్ ది లార్డ్. అంటే నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే, నిజంగా నువ్వు దేవుడు యొక్క పిలుపున్న విశ్వాసం అయితే, నిజంగా ఈ కాల వర్తమాన విశ్వాసం అయితే నువ్వేం చేస్తావంటే సమస్తాన్ని వివేచిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం 3వ ఈడుపులో ఉన్నాము, 7 ముద్రలు తెరవబడిన తర్వాత కాలంలో ఉన్నాను, 7వ సంకాలం ఒక చివరి కాలమైన కృపాకాలంలో మనం ఉన్నామని చెప్పుకుంటున్నాం. మరి ఇవన్నీ నిజమైతే మరి దేవుడి యొక్క వివేచన వరం మనలో ఉండద్దా? ఇట్ మస్ట్ బి. యు మస్ట్ హావ్ డిజర్న్మెంట్ విత్ ఇన్ యూ. నువ్వు తప్పనిసరిగా నీ లోపల ఆ వివేచన నువ్వు కలిగి ఉండాలా. నా ముందుకు వచ్చి ఎవడో ఒకడు నేను వర్తమానంలో సేవకుడండి, గమనించండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక సింహం ఎప్పుడన్నా వచ్చిన సింహాన్ని వచ్చానని చెప్పుకుంటుందా? ఇదేంటి సార్ ఇది? నేను వర్తమాన సేవకుడిని, నేను కూడా పాస్టర్నే, నేను కూడా. వాడికి సమయం కొద్దిగా అని తెలిసి వాడు కూడా సింహం వల్లే గర్జిస్తున్నాడు. సింహం వల్లే, సింహం కాదు, నేను కూడా పాస్టర్నే. ఈ నేను కూడా అనే పదం ఎప్పుడైతే వచ్చిందో మీ జ్ఞాపకం పెట్టుకోండి, వాడు పిలవబడలేదు, గౌరవం కోరుకుంటున్నాడు. పిలవబడలేదు, గౌరవం కోరుకుంటున్నాడు. ఎందుకంటే సేవకులు అంటే ఎలా గౌరవిస్తారో తెలిసి నాకు కూడా అలాంటి గౌరవం వస్తే బాగుండు కదా. లూసిఫరు అందరికన్నా ఎక్కువగా హెచ్చించడానికి పిలవబడాల, అయితే వాడేం కోరుకుంటున్నాడు? నేను కూడా దేవుని దూతనే, నేను కూడా సేవకుడినే, నన్ను ఆరాధించండి, నేను కూడా. చూడండి, ఎప్పుడైతే అటువంటి భావం వచ్చిందో దేవుడు వాడిని కింద పడేశాడు. అందుకని యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నిజమైన సేవకుడు ఎలాగ ఉండాలంటే సేవ చేసేవాడిగా ఉండాలి, చేయించుకునే వాళ్ళ కాదు. లూసిఫర్ ఏం చేశాడంటే సేవ చేయించుకునే వాళ్ళ ఉండాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు కిందకు వచ్చి సేవ చేసిన సేవకుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, కోపం కూడా రావచ్చు. కొంతమంది ఇళ్లలో ఇంటికి బయట కాపలాగా ఒక వ్యక్తిని పెట్టుకుంటారు. ఆ వ్యక్తిని ఏమంటారండి? వాచ్మెన్ అంటారు. ఆ వీధికో ఆ పేటకో కాపలా పెట్టుకుంటారు, అతను ఏమంటారు? వినమల్లా గోర్ఖా అంటారు. ఇప్పుడు అతను కాపలు వాడేనా? రైట్. అలాగే కొన్నిసార్లు మన ఇంట్లో ఏం చేస్తామంటే మనం పనులు చేసుకునేటప్పుడు ఆ పనులు చేయటానికి మనం ఇంట్లో ఒక మనిషిని పెట్టుకుంటాం, వాళ్ళని ఏమంటారు? అమ్మా పని మనిషి అంటారు. అంటే మీరు చేయాల్సిన పనులు మీరు చేయలేనప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి జీతం ఇచ్చి మీరు పని చేయడానికి పెట్టుకుంటారు. నిజమేనా? మరి ఇంకొంచెం పెద్ద స్థాయికి వెళ్దాం మనం. ఇప్పుడు మనం ఉన్న ఈ పేట ఉన్నది, ఈ పేట మొత్తంలో ఏదైనా పనులు చేయాలంటే మనం ఒక పనోడిని పెట్టుకున్నాం. ఆ పనోడి పేరు కార్పొరేటర్. ఇంకొంచెం పెద్ద పనుని పెట్టుకున్నాం, ఆయన పేరు ఎమ్మెల్యే. ఇంకా కొద్దిగా పెద్ద పనుని పెట్టుకున్నాం, ఆయన పేరు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇంకొంచెం పెద్ద ఆయన పెట్టుకున్నాం, రాష్ట్రానికి ఒక పని పెట్టుకున్నాం, ఆయన పేరు ముఖ్యమంత్రి. ఇంకొంచెం పెద్ద పనుని పెట్టుకున్నాం దేశానికి, ఆయన పేరు. వీళ్ళందరూ ఎవరు? మరేంటండి, వాళ్ళు మనల్ని దాటిపోయేటప్పుడు మనలందరూ వాళ్ళు పంపిస్తారు. రోడ్ల మీద వెళ్ళినప్పుడు మినిస్టర్ గారు వెళ్తున్నారు, అందరూ ఆగిపోండి అని పోలీసులు మొత్తం మనల్ని ఆపేయటలేదా? చూడలేదా? మనం వెళ్తుంది ఎవరు? వినబడలేదు సార్. పనోడు వెళ్తుంటే యజమాని ఆగుతున్నాడు, పనోడు అయ్యా మీరు వెళ్ళండి, ముందు వెళ్ళండి అని. మరి ఇప్పుడు నిజమైన సేవకుడు అంటే దేవుడు ఒక పనివాడు. మరి భూ సంబంధంగా నీవు జీతం ఇచ్చి నువ్వు కట్టే ట్యాక్స్ వాళ్ళకి జీతం, మరి నువ్వు కట్టే ట్యాక్స్ని వాళ్ళు జీతంగా తీసుకునే పనివాడు నీ ముందుకు వెళ్తే నువ్వు ఆగుతున్నావే పనులను ఆపుకొని. మరి దేవుని చేత పిలువబడే సేవకుడు వచ్చాడు, మరి మనం ఏం చేయాలా? ఇప్పుడు వినబడాలి, నాకు ఆపుకోవాలా? ఇది అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వబోతున్నా.
ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు దేవుని సేవకుని కానీ ఆ ఏరియాకు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలిస్తే ఇళ్లలో ఉన్న పనులు మొత్తం వదిలిపెట్టేసి ఎలాగున్నా కానీ వాళ్ళు మొత్తం వచ్చి అక్కడ కూర్చుంటారు. దేవుడి సేవకుడు వచ్చాడు ఇక్కడికి, ఏమైనా అయిపోయినాయండి, వంట మధ్యలో ఆపేసేయండి, బట్టలు ఉతికేది ఆపేసేయండి, అంట్ల మీద ఆపేసేయండి, వాళ్ళు ఎలాగున్నారో అలాగే మొత్తం శుభ్రం చేసుకుని వచ్చి ఆ సేవకుడు అక్కడి నుంచి వెళ్ళేదాకా వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకని వాళ్ళు అలాగే దీవించబడుతున్నారు? భాష ఈరోజు కొద్దిగా రేపు రండి, గుంటూరు విజయవాడ, అక్కడ మీరు రండి, పనులను మానేసుకుని రండి, మీరు రండి. ముందు దేవుడు ఏం పెట్టాడో మా దగ్గర రావాలి, మీకు ఆలోచన వచ్చేది, వచ్చేయండి ముందు, కమాన్ వచ్చేయండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఇది కదా దీవించబట్టం, ఆశీర్వదించబట్టం అంటే. ప్రైజ్ లార్డ్. అంటే దేవుడు యొక్క సేవకుడిని గౌరవించినప్పుడు దేవుడు సేవని గౌరవిస్తున్నట్టు, దేవుడు యొక్క పిలుపుని మనం గౌరవిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని దీవించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడండి. ఆయన మాటకి మనం లోబడినప్పుడు. కాబట్టి అంటే చూడండి, ఆ వర్తమానికుడి పట్ల గౌరవము చూపవలను. అలాంటి వర్తమానికుడిని మనం గౌరవం చూపించాలి. ఆమేన్. గమనించండి, ఎందుకనగా వాళ్ళు ఎందుకు గౌరవిస్తారని అంటారు, ఎందుకనగా అతడు దేవుడి వర్తమానికుడని వారు ఎరిగి ఉండేరి. నిజమైన దేవుడు పిలుపున్న సేవకుడిని ప్రజలు ఎరిగి ఉంటారండి. దేవుడు ఆయనలోంచి పలికిస్తున్న వరములను బట్టి, ఆ మాటలను బట్టి, ఆ యొక్క సూచక్రియలను బట్టి అతను నిజమైన సేవకుడా కాదా అని చెప్పి గ్రహించే స్థితికి సంఘము ఎప్పుడో వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. గమనించలేదు, ఇఫ్ యు సే ఎనీథింగ్ అగైన్స్ట్ హిమ్, దట్ మీన్స్ యు ఆర్ సేయింగ్ అగైన్స్ట్ గాడ్. ఒక సేవకుడి వ్యతిరేకంగా మనం ఏదన్నా ఒక మాట మాట్లాడామంటే ఆ మాట మనం మాట్లాడుతున్న సేవకుడి వ్యతిరేకంగా కాదు, కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. కాబట్టి నేను చాలాసార్లు ఏమంటానంటే, కొన్నిసార్లు ఎవరన్నా సేవకులు తప్పు చేసినప్పుడు మనం కొంచెం ఆవేశపడిపోయి బిలీవర్స్గా ఉన్నప్పుడు ఆయన అట్టగండి ఈయన ఇట్టగండి అన్నప్పుడు నేను ఒక మాట అంట, వదిలేసేయండి, అసలు ఆయన ఎందుకు మనకి, వదిలేసేయండి. ఎందుకని? సౌలు దావీదు ఎందుకు వదిలేశాడండి? ఈరోజు మన కత్తులు తీస్తే 195 మంది పాస్టర్లు దొరుకుతారు. అవసరం మనకి? ఎంతవరకు అంతవరకే. సేవకులు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, వాక్య విషయంలో పోరాటం చేస్తారు, పరిచయ విషయంలో పోరాటం చేస్తారు. అది వాళ్ళు లెక్కప్ప చెప్పుకుంటారు. బిలీవర్స్కి మనకెందుకు? బీ క్వైట్ అండ్ బీ ప్రేయర్ఫుల్. మనం నెమ్మదిగా ఉన్నాము, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభా ఇదిగో ఇది గొడవ, ఇదిగో నీ ముందు పెట్టేసాక నువ్వు ప్రార్థన చేయి. కాబట్టి మనం ఏం చేయాలంటే త్వరపడి మన నోట్లోంచి ఒక మాట రానియద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. రెండో ప్రాముఖ్యమైనది, నేను ఇప్పుడు దాకా ఈ అంశం మాట్లాడలా, మరి దేవుడు రాత్రి ఈ అంశం మాట్లాడటానికి నన్ను ప్రేరేపించున్నాడు, కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఒకరోజు ప్రవక్తనకు మిరియాము, ప్రధాన యాజకుడు అహరోన్లు కూడా మోషే భార్యను ఎగతాళి చేసిరి. ఎవరిని? మోషే భార్య అంటే ఎవరన్నామా? సిప్పోరా. ఏ జాతీయురాలు? అనిరాలు. మోషే ఎవరు? హెబ్రీయుడు. మరి ఆమె ఎవరు? నల్ల జాతీయురాలు. మరి నల్ల జాతీయురాలను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వీళ్ళేమో తెల్లగుంటారు హెబ్రూలు. నువ్వేం నామం చేసుకున్నావు? నువ్వేమో దేవుడికి సాగడం. మరేంటిది? ఇది పిలుపా? ప్రవక్త అంటున్నాడు. ప్రధాన యాజకుడు అహరోను కూడా మోషే భార్యను ఎగతాళి చేస్తారు. ఎందుకనగా ఇథియోపియురాలు. అక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకున్నట్టుకు బదులుగా ఇక్కడ మన గుంపులో సరిపోయినంత స్త్రీలు లేరా అని ఆయన అడిగిరి. ఏంటి అక్కడికి వెళ్ళి చేసుకున్నా, ఇక్కడ ఎవరు లేరా పిల్లలు? మంచిది. అది మోషే ఎన్నిక కాదు, అది మోషే కొరకు దేవుని ఎన్నిక. ఇప్పుడేం చేద్దాం? మరి వీళ్ళు ఎగతాళి చేయకపోతే బాగుండేది కదూ. చేసేశారు. ఎవరు చేసింది? అమ్మా మిరియాము. మిరియాము అంటే ఎవరు? మోషేకి అక్క. మరి అక్కకి సిప్పోర ఏమవుతుంది? వినబట్టలేదు నాకేంటో చెప్తున్నారు కానీ. తోడికోడల్లా? ఆడపడుచు అంటారు, అంతేనా? పడుతుందా ఇద్దరికి అసలుకి? అగ్గి మీద మీకు తెలుసు, నాలో చెప్పించాలని కాకపోతే పడుతుందా ఇద్దరికి? ఇక్కడ ఏం జరిగింది తెలుసా? మోషే అక్క మిరియాము మోషేని చిన్నప్పుడు కాపాడింది. తీసుకెళ్ళి ఆ ఫరో రాజు కుమార్తె అయిన సొలొమేకి తీసుకెళ్ళి ఈమె అప్పగించింది. మళ్ళా ఆమె నిమిత్తం ఎవరన్నా పిలవమంటే ఈమె పరిగెత్తుకుంటూ పోయి మోషే తల్లిని తెచ్చింది మిరియాము. సో ఇప్పుడు మిరియాము ఏంటంటే, నేను కాపాడా మా వాడిని, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి.
నిజమేనా? ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మోషే దేవుని యొక్క ప్రవక్త. ఇప్పుడు మోషేని పిలిచిన దేవుడు మిరియాముని పిలిచాడా, సప్పీరాని పిలిచాడా? వినపడలేదండి. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రవక్త అన్న చూడండి, అది మోషే ఎన్నిక కాదు, మోషే కొరకు దేవుని ఎన్నిక. అంటే మనం ఎవరిని వివాహం చేసుకోవాలో ఆ ఎన్నిక ఎవరిది? అందుకని అంటాం మనం ఫోటోలు చూసి నాకు ఈ అమ్మాయి నచ్చింది పెళ్లి చేయి నాన్న, నాకు ఈ అబ్బాయి బాగున్నాడు, ఎర్రగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొరుగున్నాడు, మంచి జాబ్ ఉంది, నాన్న ఈ నుంచి పెళ్లి చేసే, నాకు నీ ఎన్నిక ఎవరికి కావాలి? ఈ ఫోటో చూడ మా కింద పెట్టి అసలుకి ఫోటో చూసి ఒప్పుకోవద్దండి పెళ్ళిళ్ళకి. ఎలా ఒప్పుకోవాలి తెలుసా? ప్రార్థించినప్పుడు, దేవుడు నీకు చూపించినప్పుడు నువ్వు వాళ్ళని చేసుకుంటే జీవితంలో పడిపోవు. నువ్వు పడిపోయిన ప్రతిసారి నీ భార్య ప్రార్థన పడాలి కాబట్టి ఆమె నిన్ను పైకి లేపుతుంది ప్రార్థనలో, విశ్వాసంలో. అలాంటి వాళ్ళు కావాలని కోరుకో. అయ్యా నాకు ప్రార్థన పడాలని భార్య నువ్వు, ఆమె ముఖంతో నాకు సంబంధం లేదు, అందంగా ఉందా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, పొట్టుగా ఉందా, పళ్ళు బయటకు ఉందా, లోపల కొనే నాకు అనవసరం. ఎలా ఉండాలా? ఆమె ప్రార్థన చేస్తే నువ్వు దిగొచ్చేయాలా, అలాంటి అమ్మాయి నాకు కావాలి. హల్లెలూయా. అడిగాము ఇలాగా 6 అడుగులు ఉండాలి అబ్బాయి అయితే, అంతేనా? గవర్నమెంట్ జాబ్ అయితే ఉండాలి, మినిమం 6 అంకెలు పడాలి బ్యాంకులో నెలకి. ఎంత 6 అంకెలు అంటే? 1,00,000 కోడతారుగా, రక్షణ కోరటలేదండి. వీళ్ళేం చేస్తాను? 6 ఉన్నాడు, 6 అంకెల జీతం ఉంది, సాటిస్ఫాక్షన్ ఉందా? మా నాన్నని చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచాడు కాబట్టి కనీసం 7 అంకెలు లేకపోతే నేను పెళ్లి చేసుకోను. దయ్యమా? కట్నం కోపాలు తెచ్చుకోరు కదమ్మా. ఇటుపక్కన యవనస్తులు ఉన్నారు, పెళ్లి కావాల్సిన ఉన్నారు, పర్వాలేదు, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. అలాంటి వాళ్ళు లేరు ఇక్కడ ఎవరు. సంతకి పోతాం, సంతలు ఏముంటాయి? ఉంటాయా? తాడుతో కట్టేసి అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది 50,000, 50 లేవులేండి, ఇప్పుడు అవి కూడా పెరిగినాయి, మనుషులకే పెరుగుతాయి, పెరగవు. 1,00,000 జెర్సీ అయితే 2.5, ఒంగోలు అయితే 2.5. మరి ఇలాంటారు, అమ్మ మరి గేదెలకే 2.5 ఇస్తున్నారు, మరి మావాడికి ఎవరు? ఇది బేరం. అక్కడ తేడా ఏంటంటే అక్కడ గేదెకి తాడు కట్టుకొని లాక్కొని వస్తాడు, ఇక్కడేమో కొనుక్కునే గేదె తాడు కడుతుంది. ఇంతే తేడా ఏమి లేదు. ఉందేమన్నా? నేను అంటున్నాను, ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు, నీ భర్త మీద నీ మీద చేయెత్తేప్పుడు ఏముంటుంది? జాగ్రత్త, మీ ఇల్లు, నీకున్న అప్పులు ఏం చేయలేస్తుంది? ఏమన్నావు అప్పుడు? మీరు ఇస్తేనే మా ఇల్లు స్లాబ్ ఆగిపోయి స్లాబ్ వేసుకుని అనలేదా? ఇప్పుడు ఈ స్లాబ్కి నన్ను కొడతారా ఏంటి నువ్వు? జాగ్రత్త, స్లాబ్ తీసేస్తా, నీ టాపులు వేస్తుంది, పైన స్లాబులు వేస్తుంది. ఏమైంది ఇప్పుడు? సరే అంటే అన్నావు కానీ అందరూ అన్నమాక అయిపోయింది జీవితం. పోండి, కొట్టేసి నేను కేసు ఇంక తీసేయండి, ఇంక అసలు అది తీసి పక్కన పడేయండి, ఆ పేజీ చింపేయండి. జీవితకాలం అంతే, ఇంట్లో తిట్టించుకోవాలి, బయటికి వెళ్ళి కేకలు వేయాలి. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, క్షమించండి, గొడవ అవుతుంది, మేము ఆపాము అప్పుడు దాకా, ఆపి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, బయటకు అయిపోయింది గొడవ అంతా. కొద్దిసేపటికి వెనకాల నుంచి పెద్ద పెద్ద కేకలు వస్తున్నాయి. మా ఫ్రెండ్ అడుస్తూ ఉన్నాడు, నేను చంపేస్తా, నిన్ను మామూలుగా ఉండదు అన్ని కేకలు పెడుతుంటే, అమ్మో అమ్మాయి అప్పుడే 3 నెలలు డెలివరీ అయ్యి ఆపరేషన్ చేసుకుంది, 4వ నెల గట్టిగా అమ్మాయికి 5వ నెలలో. అమ్మ భార్యను కొట్టేస్తాను అనుకొని మేము వస్తే పెద్ద పెద్దగా సౌండ్లు వస్తే ఇడేమో కేకలు పెడుతున్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే వాడేమో కింద ఉన్నాడు, ఆ అమ్మాయి వాడి మీద కూర్చొని కొడుతుంది. ఇక్కడ గట్టిగా 4 ఏళ్ళు దూరం కాదు, మా కళ్ళ జరిగిన సంఘటన ఇది. మేము వీళ్ళు ఆశ్చర్యపోయి వీళ్ళు లాగుదారు వెళ్తే చూడ అమ్మాయి మేము లాగాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కొడుతుంది, అరవట్లా, ఈడరుస్తున్నాడు. అర్థమైందా? జీవితంతో ఎలా ఉంది తెలుసా? కొట్టించుకుంటున్నా కూడా బయట కొట్టినట్టు కనిపించాలా. అంటే వాళ్ళ జీవితం ఏమైంది ఇప్పుడు? ఆ స్నేహితుడిని ఒక మాట అడిగా నేను, పెళ్లి చేసుకునేటప్పుడు తాళి కట్టేటప్పుడు చేయట పట్టుకొని ఆపా. అంటే సాక్ష్యం చెప్తున్నా కాబట్టి ఈ మాట వాడు, దయచేసి ఎవరేమో ఇక్కడి నుంచి ఆ మాట వాడద్దు. ఎరా నీకు ఈ పెళ్ళి అవసరమా అన్న. అమ్మాయి నువ్వు మా పెళ్ళి ఆపుతున్నావా అంది. ఆపట్లేదమ్మా, వాడి జీవితాన్ని
మంచిగా చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను మంచిదాన్ని కాదా అన్నది. మీ ఇద్దరు డిసైడా అన్నాం. డిసైడ్ అన్న. వాళ్ళకి రెండో పెళ్లి సంవత్సరము వచ్చే లోపు ఇద్దరికి విడాకులు అయిపోయినాయి. కొట్టుకొని మరి కోర్టులకు పోయి మరి తీర్పులకు పోయి మరి విడాకులు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు నాతో మాట్లాడుతున్నారు, స్టిల్ ఈ రోజుకి నాతో మాట్లాడుతాను. దే ఆర్ ఇన్ కమ్యూనికేషన్. నేనేమంటానంటే కొన్నిసార్లు మనం కొన్ని సంబంధాలు చూసినప్పుడు మొదట అనిపిస్తుంది వీళ్ళు పెళ్లి చేసుకోకపోతే బాగుండని. ఏదో చూసి నువ్వు ఆశపడ్డావు అంటే ఆ పెళ్లి నిలబడదు. సరే, అది అన్యుడి సంగతి మనం మాట్లాడుతున్నాం. వర్తమానంలో మన సంగతి ఏంటి? చేస్తున్నాం ప్రార్థన? తల్లిదండ్రులు ప్రార్థన చేయాలా? అబ్రహాం లాగా తండ్రి ప్రార్థన చేయాలా? ఆమ్రాము యోకెబేలు లాగా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలా? కాబట్టి గమనించండి, పిల్లలు బాగుండాలంటే ముందు తల్లిదండ్రులు ప్రార్థన చేయాలా, పిల్లలకి ప్రార్థన నేర్పించాలా. నాకు తెల్లగా ఉన్న అమ్మాయిని చేయంటాడు ఒకడు. మరి ఎలా తెల్లగా మల్లెపూలాగా ఉన్నాడు ఈయన. పగల లైట్ పోతేనే కనబడడు. మరి ఈయనకి ఎట్టుండాలా? తెల్లగా తలతల ఆడిపోవాలా. ట్యూబ్ లైట్ వేస్తే ట్యూబ్ లైట్లో కనబడకుండా ఉండాలా. ఈయన కోరికలు మామూలుగా ఉండవు, అసలు భూమి మీద ఉండవు కోరికలు, మొత్తం ఆకాశానికి కొంచెం కిందకు ఉంటాయి. మరి నాకు తెలియక అడుగుతా, మరి ఈ రంగు నువ్వు మార్పు లేని రంగులో ఉన్న నీవే ఇంత కోరుకుంటున్నావే, మరి తెల్లగున్నా ఆమె ఇంకెంత కోరుకోవాలా? అదే సరిపో. మంచిది ఒకటి ఉంది, ఆమె ప్రార్థనా పరురాల్లో అయితే నీ రంగు చూడదు. కాబట్టి ఇక్కడ అంటున్నా, అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ మనం ఏం చూడాలంటే ప్రార్థనా పరురాలా కాదా? అంటున్నారా? ప్రార్థనా పరుడా కాదా? అలా చూసినప్పుడు దేవుడు ఎన్నికండి. ఇదంతా మనం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, దేవుడు ఎన్నిక లేకుండా నా కళ్ళకి నచ్చింది కదా అని మనం పెళ్లి చేసుకుంటాం. ఇంకో పెద్ద సమస్య ఉంది పెళ్లిలో, మరి ఏంటో తెలియదు. దేవుడు నన్ను తిప్పినాడు. పెళ్లి ఫోటో రాగానే చూడు అమ్మాయి బాగుందా, చూడు బాగుంది, మెదడు ఎలా ఉంటాం? పెళ్ళి ఎవరి కోసం చేసుకుంటున్నాను? ఎవరి కోసం అండి పెళ్ళి? నీ కోసమేనా వాళ్ళ కోసమా? నేనైతే నా కోసం పెళ్లి చేసుకున్నాను. ఊళ్ళో వాళ్ళు చూసి బాగుంది, మీ పేరు బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పుకోవటం కోసం, ఫేస్బుక్లో పెడితే లైకులు రావటం కోసం, వాట్సాప్లో వెళ్తే ఆ స్టేటస్లో నాకు లైకులు రావటం కోసం నేను పెళ్ళిళ్ళు చేసుకోను. ఎవరి కోసం చేసుకోవాలి పెళ్ళి? దేవుడు నాకు ఇచ్చిన, ప్రవక్త అంటున్నాడు, రక్షణ తర్వాత దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం నీ భార్య. ఏంటంటే అది గొప్ప బహుమానం భూమి మీద. రక్షణ తర్వాత నీకు ఇవ్వడం ఘనమైన బహుమానం. అది వివాహం అనగా అన్ని విషయంలో ఘనమైనది. ఆ ఘనమైన దాంట్లో దేవుడు నీకు ఘనమైన బహుమానం ఇచ్చాడు. కాబట్టి నువ్వు అది దేవుని నిమిత్తం మహింపరిచే విధంగా ఉండాలి. ప్రవక్త అంటాడు, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నువ్వు భార్యతో జీవిస్తూ ఉన్నప్పుడు మీరిద్దరు కలిసి దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో ఏమున్నదో దాన్ని నెరవేర్చండి. అందుకొరకని మన పెళ్ళి 10 మంది మెచ్చుకోవడం కోసం కాదు, ఫ్లెక్స్లో పెట్టడానికి కోసం కాదండి. దేని కొరకు మనం వివాహం అంటే దేవుణ్ణి మన యొక్క జీవితంలో మహింపరిచే నిమిత్తం. ఇప్పుడు మరి దేవుడు మోషేకి సప్పీరాని ఇచ్చాడు. సప్పీరా ఎటువంటిదంటే ఆమె కోపం అంతా ముక్కు మీద ఉంటుంది. మరి అంత కోపం ఉన్నామని దేవుడు ఎందుకు ఇచ్చారంటే మోషేకి కూడా అంతే కోపం. ఇప్పుడు మోషే కోపం తగ్గాలి, మోషేలో సహనం రావాలంటే ఎదుటోళ్ళు కూడా మోషేతో అలాగ ఉంటే అప్పుడు మోషేకి తెలిసి వస్తుంది. అందుకని దేవుడు అలాంటి భార్యని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మోషేని మార్చడం కొరకు దేవుడు ఆమెనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఇది ఎవరి ఎన్నిక? ఇది దేవుని యొక్క ఎన్నిక. మరి ఇప్పుడు దేవుడు యొక్క ఎన్నిక అయినప్పుడు నేను దాన్ని గౌరవించాలా, గౌరవించకూడదా? యూ హ్యావ్ టు, యూ మస్ట్ హ్యావ్. నువ్వు తప్పక గౌరవించాలి. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? అది మోషే ఎన్నిక కాదు, అది మోషే కొరకు దేవుని యొక్క ఎన్నిక. వారు దాన్ని ఎగతాళి చేసినప్పుడు దేవునికి కోపం వచ్చును. ఇదేంటండి ఇది? సేవకుడి భార్యనంటే ఎవరు కోపం రావాలా? సేవకుడికి రావాలి కోపం. అయితే ఇక్కడ సేవకుడైన మోషే కోపం రావడం ఎవరికి వచ్చింది? ఎందుకంటే మోషే సరిగా ఉన్నాడు, మోషే పిలుపు సరైనది, మోషేకి తోడుగా దేవుడు ఉన్నాడు, మోషే అగ్నిస్తంభాన్ని కలిగి ఉన్నాడు, మోషే దేవుడి యొక్క సూచనలు కర్ర చేతబట్టుకొని వస్తున్నప్పుడు ఇప్పుడు వారు అవన్నీ చూసి మోషేని గౌరవించాలి, అలాగే మోషే భార్యని కుటుంబాన్ని గౌరవించాలి. అయితే ఇవన్నీ చేయకుండా నేను కదా, ఈయనేమో నేను ప్రధాన యాజకుడిని కదా అనే దృష్టిలో అహరోను ఉన్నాడు. మిరియాం అనుకుంటుంది నేను మోషేకి అక్కని, నేను మోషే కన్నా పెద్దదాన్ని కాబట్టి అని ఆమె మాట్లాడినప్పుడు అక్కడ కోపం ఎవరికి వచ్చింది? దేవునికి కోపం వచ్చును. ఆమేన్. చూడండి అంటున్నాడు, ప్రవక్తనకు మిరియాము నిండుగా కుష్ఠరోగంతో మొత్తెను. ఏం జరిగింది? మోషే యొక్క సొంత సోదరి, ఆమె ఒక ప్రవక్తని, కానీ ఏం చేసింది? ఎందుకని?
గౌరవించాల. ఆ గౌరవం సరిగా లేనప్పుడు దేవుడు అక్కడ వాళ్ళకి ఒక వ్యాధినిచ్చాడు. కాబట్టి ఈరోజు నేను అంటున్నా, చాలా జాగ్రత్త. ఒక సేవకుడిని కానీ, ఒక సేవకుడు భార్యను కానీ మనం మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్. తప్పున్నదా ప్రార్థన చేద్దాం. ఒక విశ్వాసిగా మన యొక్క స్థానమును దాటి మనం మాట్లాడదు కొన్నిసార్లు. చాలా జాగ్రత్త. ఎందుకంటే లేని దాన్ని మనం తెచ్చుకునే వాళ్ళం అవుతాం. మనకు అవసరం లేదండి. కాబట్టి గమనించండి, అంటున్నాడు, ఆనాటి నిబంధన యొక్క వర్తమానికుడిని ఆమె అగౌరవించను. దేవుడు యొక్క ఆ కాలానికి దేవుని చేత పంపించబడిన ఆ యొక్క సేవకుడిని ఆమె గౌరవించిన కారణం చేత ఆమె మొత్తబడింది. చూడండి, ప్రవక్త అంటున్నాడు, when God called Abraham, then he called Sarah too. దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు శారాను కూడా ఆయన పిలిచినాడు. కాబట్టి ఇప్పుడు శారా ఏం చేయాలి? అబ్రహాము చెప్పిన ప్రతి దానికి, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానానికి, ప్రతి మాటకి ఆమె కూడా లోబడాలి. ఇప్పుడు ఐగుప్తురాలైన మోషే సప్పీరా మోషే వివాహం చేసుకున్న తర్వాత మోషే కొరకు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇథియోపియా నుంచి ఇప్పుడు ఐగుప్తుకు వచ్చింది. మోషేతో పాటు ప్రయాణం చేసింది. ఆమెకున్న సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చేసింది. శారా ఎలాగ వదిలిపెట్టుకొని వచ్చిందో, ఇక్కడ సప్పీరా కూడా తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టుకొని ఆమె కూడా మోషేతో పాటు ఆ కొండల్లో, గుట్టల్లో, ఎడారులు నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. మరి ఇప్పుడు ఆమె త్యాగం చేసిందా? వినబడలేదు. యాజ్ అ లార్డ్. ఇప్పుడు ఇంకో మాట చెప్తా, కొంచెం కాంట్రవర్సరీగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఒక మాట చెప్తా నేను. యోబు భార్య ఉన్నారు. యోబు కష్టాలు ఉన్నాయా? బైబిల్ ఏమంటుందంటే, యోబుకున్న ఒంటెలు పోయిను, యోబుకున్న గుర్రాలు పోయిను, యోబుకున్న పశువులన్నీ పోయిను, యోబుకున్న సంపద పోయిను, యోబుకున్న కుమారులు చనిపోయి, యోబుకున్న కుమార్తెలు చనిపోయి, యోబు ఆరోగ్యం పోయినది. నాకు తెలియక అడుగుతాను, వాళ్ళు యోబుకే పుట్టారా, యోబుకు భార్యకు ఇద్దరు కలిపి పుట్టారా? మరి ఆస్తి అంత ఒకడు యోబు ఒక్కడిదేనా, యోబు భార్యది కూడానా? అంటే ఇప్పుడు యోబు ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టం ఆమె కూడా అనుభవించాలా? నిజమేనా? షూర్. ఇంకో సంగతి చెప్పనా, యోబుకి బాగోలేదు, యోబుకి అనారోగ్యం, యోబుకి ఒళ్ళంతా గడ్డలు వచ్చినాయి. యోబుకి పరిచయం చేయడానికి యోబు భార్యకి ఒంటి మీద ఒక చిన్న గాయం కానీ, దెబ్బ కానీ, శోధన కానీ, నీరసం కానీ, ఆయాసం కానీ, ఆస్తమా కానీ ఏదీ లేదు ఆమెకి. ఆమె బాగానే ఉన్నది. ఇప్పుడు ఆమె బాధ ఏంటంటే, అందరూ పోయారు, ఉన్నాయని కూడా ఇలాగ ఉన్నాడని చెప్పి ఇప్పుడు యోబుకి ఎక్కువ బాధ ఉంటుందా, ఆమెకి ఎక్కువ బాధ ఉంటుందా? కరెక్ట్గా మాట్లాడదాం. నిజమేనా? అసలు ఎవరన్నా కానీ ఆమె స్థానంలోకి వచ్చి ఎప్పుడన్నా చూశారు యోబుని? ఏం చూస్తామంటే, అయ్యా నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోరాదా అన్న ఒక్క మాట మనం పట్టుకుంటాం. నేను అంటున్నా, ఒక్కసారి యోబు భార్య స్థానంలో నీ ఉండి మాట్లాడు. ఇంకో రహస్యం తెలుసా? యోబు భార్య వారి యొక్క వివాహము నిమిత్తం జరిగిన ఒక పెండ్లి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలకి కట్టుబడి ఉన్నదామా? వ్యాధిలోను, దుఃఖంలోను నేను విడువను, ఎడబాయను, వదిలిపెట్టిపోయిందా? ఆమె ఒక మాట అన్నది, తప్పే కాదంట, సమర్థించటల్లా. ఆమె ఏమన్నది? అయ్యా నువ్వు దేవుని దూషించి చనిపోరాదా, చచ్చిపోతాగా నీకు పోవటానికి వెళ్ళలేదు. వింటున్నారా? ఆమె అప్పుడు కూడా పెళ్లి ప్రమాణానికి కట్టుబడి ఉన్నది. ఆ మాట్లాడిన తప్పే, అయినప్పటికీ కూడా పెళ్లి ప్రమాణం దాటిపోవటల్లా. ఈరోజు ఎలాగో ఉన్నారు, ప్రవక్త అన్నాడు, చిన్న దానికి చిన్న వ్యాధి రాగానే, భర్తకు ఒక చిన్న ఇబ్బంది రాగానే, భార్యకు ఒక చిన్న వ్యాధి రాగానే ఆమెను దూరంగా పెట్టేసేవాళ్ళు ఒక రకమైన ఈళ్ళు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. నిజంగా నువ్వు దేవుడు యొక్క ప్రేమ కలిగినప్పుడు నీ భార్యకో భర్తకో బాగోకపోతే నీ లోపల ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఇస్ దట్ రైట్? ప్రైజ్ ది లార్డ్. ఇక నా ముందే కనిపిస్తారు శుభాకర్ బెదర్ వాళ్ళు. మరి వాళ్ళిద్దరి గురించి చెప్పాలి మీకు. ఎవరుంటారు వాళ్ళిద్దరు? ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఆయనకి పెరాలసిస్ వచ్చింది, మంచం మీద లేవనే స్థితిలో ఉన్నారు. మరి ఆమె అయితే ఆమె కను దృష్టి మొత్తం ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది. గదంతా ఒకటే, ఆమె ఎటు చూసినా కూడా ఒక కని ఈయన మీద ఉంటుంది. వంట చేస్తా ఒక కనీలాగా ఉంటుంది, బయటికి వెళ్ళిన ఒక కనీలాగా ఉంటుంది. ఏం చేసినా ఆమె దృష్టి మొత్తం ఈయన మీద. తిట్టుకోరా ఇంట్లో ఇద్దరు? తిట్టుకోరా? తిట్టుకుంటారు. ప్రేమ లేదా? కనపడదు. మీరు ఎత్తుక్కుంటే ఎంత అన్నది కనిపిస్తుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరి గురించి అందుకని అంటున్నా. మరి వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళ మధ్యలో మాటలు చెప్తున్నా నేను. ఆయనకి భోజనం చేయాలంటే వైట్ రైస్ వండితే సరిపోదు. అమ్మా ఎన్ని వండాలి, ఎన్ని కలపాలి, నాన్న చెప్పాలా?
మళ్ళీ ఏంటి అవి పెట్టదానికి. ఆయన బయటికి ఎక్కడ వెళ్తే ఆమె బయటికి ఎక్కడ వస్తే క్యారేజ్ పెట్టుకుని ఆయనతో పాటు వస్తుంది. ఆయన ఏదంటే తినడానికి లేదు, ఇదే తినాలా, వదిలిపెడుతుందా? ఎలాగుంది భార్యాభర్తలు? తిట్టుకోరా? అది ఆ డ్యూటీయే, ఈ డ్యూటీయే. నిజంగా అది కదా ప్రేమ అంటే. సరే తిట్టుకోకపోతే ఇంకా మంచిది, కానీ ఆయనకు బాగోకపోతే ఈమె కళ్ళు మాత్రం ఒక సముద్రంలాగా పారుతానే ఉంటాయి. నాయగారు జలపాతాలాగా ఆగే ప్రసక్తి లేదు. ఆయన కోలుకుంటే మళ్ళీ ఆ మొక్కలో సంతోషం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నాన్న ఇప్పుడు చెప్తే అందరి ముందు అలాంటి భార్యతో మీ అదృష్టం. ఆమె చాలా గౌరవించాలా మీరు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ మధ్యలో నేను చూస్తున్నానండి. దాదాపు నాకు 3-4 ఏళ్ళ నుంచి వాళ్ళు తెలుసు. నేను గమనిస్తాను వాళ్ళ మధ్యలో చిన్నదున్నా పెద్దదున్నా కానీ అనుకున్నా ఏది చేస్తున్నా కానీ మళ్ళీ సాయంకాలం మళ్ళీ మామూలు అయిపోవాలా. అలాగుండబట్టి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆయన ఆరోగ్యవంతంగా వచ్చిందంట నేను. ప్రైజ్ ది లార్డ్. నిజమైన భార్యాభర్తలు అలాగుండా నేను ఆశపడతానండి. మనకి బాగున్నప్పుడు మనకు దగ్గర ఉండి పరిచయం చేసిన తర్వాత భార్య మనం బాగున్నాక ఎందుకంటే ఆమె గుర్తుకు రాదు, ఆమె జ్ఞాపకం రాదు. ప్రైజ్ ది లార్డ్. నేను మళ్ళీ అనుకుంటున్నాను మరి అబ్రహాం గారి విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటున్నాం. ఇస్ రైట్. అక్కడ యుద్ధం విషయం జరిగింది. భార్యకి బాగున్నప్పుడు ఈయన వదిలిపెట్టలా, ప్రాణం పోయినా పర్లేదు నీతో పాటు అని చెప్పి ఆయన ఉన్నాడు. ఆమె మనం తక్కువ ఉండదా, ఈయనకి బాగున్నప్పుడు నా ప్రాణం పోయినా పర్లేదు నీతో పాటు ఉంటాను అన్నది. ఎలా జరిగింది ఇది? కాబట్టి గమనించండి, నిజంగా దేవుడు వారి మధ్యలో ఆ ఒక్క వర్తమానంలోకి రావటమే కాదండి, ఆ ఒక్క బంధాన్ని పెట్టినప్పుడు ఆ బంధం నిజంగా ఎవరి మధ్యలో అయితే ఉన్నదో వాళ్ళు ఒకళ్ళకు బాగోకపోతే ఇంకోటి తట్టుకోలేరండి. ప్రైజ్ ది లార్డ్. మనిషి సిస్టర్ మన మధ్యలో సురేష్ బ్రదర్కి బాగోకపోతే సిస్టర్ దగ్గర నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ ఎలా ఉంటుందని, బ్రదర్ ఇదిగో బ్రదర్ ఎలాగుంది ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, కంటిన్యూస్గా అది వస్తూనే ఉంటుంది అక్కడి నుంచి కాల్స్. మరి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు లేవా? ఉంటాయి. ప్రేమ లేదా? ఎంత కావాలో అంత ఉందండి అంటున్నాను నేను. ఎందుకని అంటున్నానంటే భార్యాభర్తలు నాకు గొడవలు వస్తాయి. అయితే నేను అంటున్నాను చూడండి, ఇంత గొడవలు జరిగిన వీళ్ళ మధ్యలో ఎప్పుడు వీళ్ళు మూడో వ్యక్తిని తేలా. దట్స్ వాట్ ఐ లవ్ ఇన్ ద మెసేజ్. నిజంగా నీ వర్తమానంలో ఉంటే నీ గొడవల మధ్యలో నువ్వు మూడో వ్యక్తిని తేవద్దు. ఒకవేళ అవసరం ఉంది తేవాల్సి వచ్చిందా ఒక్క ఆయన్ని పిలవండి, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. నేను ప్రతి వివాహంలో చెప్పే మాట అది. నీ గొడవైందా, భార్యాభర్తలు పడలేదా, ఒక్క విషయం కాంప్రమైజ్ అవ్వండి. ప్రవక్త అంటాడు, ఏలా లోయలో యుద్ధం చేయటానికి ఇజ్రాయెల్ సైన్యము ఫిలిష్తీయుల సైన్యం వచ్చి చూసుకొని మాట్లాడుకొని ఓకే మన ఇద్దరం కలిసి ఇక్కడ యుద్ధం చేసుకుందాం అని చెప్పి సిద్ధపడ్డారు. శత్రువులే యుద్ధం చేయడానికి ఒక స్థలం ఎన్నుకోవడానికి ఇద్దరు ఓకే అనుకున్నారు. మరి భార్యాభర్తలు గొడవపడ్డప్పుడు ప్రార్థన చేయడానికి మధ్యలో ఒక బైబిల్ పెట్టుకొని మన ఇద్దరి మధ్యలో బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేద్దామని ఒక్క విషయానికి లోబడితే గొడవ పోతుంది. గొడవ పడని నేను కాదంటల్లా, నేనేమని మీ మధ్యలో గొడవలు ఆపడానికి. గొడవలు ఆపాల్సిన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆయన ఆహ్వానించి మీరు గొడవ పడండి. మీ వల్ల కాదు గొడవ పట్టనా, నేను చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఎప్పుడైతే మీరు మధ్యలో పెట్టారో నువ్వు గొడవపడాలని చూడండి. నీ భార్య కళ్ళకు చూడు గొడవపడాలప్పుడు నీకేం కనిపిస్తుంది తెలుసా? భార్య కళ్ళలో ఒక ప్రేమ కనిపిస్తుంది, చిన్న పొర కూడా కనిపిస్తుంది భార్య కళ్ళలో వచ్చి ప్రేమ. నువ్వు గొడవపడగలవా? పడలేవు. ఎప్పుడైతే నీకు ప్రేమ అనేది కనిపించిందో నువ్వు అక్కడ గొడవ పడలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా దేవుడి చేత పిలువబడిన వారు అయితే దేవుడి యొక్క పిలుపు ఆ రీతిగా మనలో ఉంటుంది. ఆమేన్. కాబట్టి గమనించండి, వెన్ గాడ్ కాల్డ్ అబ్రహాం దెన్ హీ కాల్డ్ శారా టూ. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు శారాను కూడా పిలిచాడు. ఎందుకంటే దేవుడే అబ్రహాంకి శారానిచ్చాడు, దేవుడే మోషేకి సప్పీరానిచ్చాడు. అదే దేవుడు ఈరోజు ఇక్కడున్న మనకి కూడా మన నిమిత్తము భార్యలను ఇచ్చున్నాడు. అది మనం నమ్మాలా. వివాహము చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఈమె నా భార్య కాకుండా ఉంటే బాగుండు అని అనుకున్నారా? జాగ్రత్త. అలాగే భార్యలో ఒక మాట అనుకుంటాడు, తొందరపడ్డా నేను, ఆయన చేసుకుంటే బాగుండు. ఎప్పుడు వినమళ్ళా వివాహం అయిపోయిన తర్వాత ఈ తొందరపడ్డా నేను, తెల్లగున్నాడను, హైట్గా ఉన్నాడను, 6 ప్యాక్ అను, ఫ్యామిలీ ప్యాక్ అను, ఏదో ఒకటి చూసి నేను చేసుకున్నా. అలాగని చేసుకోకపోతే బాగుండు కదా, నా చూసి బాగుండేది. బయటికి కనిపించే జీవితం నువ్వు చూడొద్దు అంటాను నేను. ఆత్మీయంగా ఎలాగ ఉండదు నీ యొక్క జీవితం, అది మనం గమనించాల్సింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గమనించండి. సో షీ ఒబేడ్ ది కాలింగ్. అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం యొక్క పిలుపుని శారా కూడా దానికి విధేయురాలయ్యి అబ్రహాంతో పడామ వచ్చింది. మోషే పిలిచిన పిలుపుకి
సప్పీరా కూడా లోబడి ఆయనతో పాటు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మోషేకు వచ్చే గౌరవంలో భాగము సప్పీరా కూడా వెళ్తుంది. అబ్రహాంని గౌరవించే దానిలో భాగము వినబడలా శారా కూడా పోతుంది. ఇప్పుడు చూద్దాం, మన దగ్గరికి వద్దాం. నా భర్త ఏమీ చేయడండి, మొత్తం అంతా నేనే చేస్తాను, అయినా కానీ అందరూ నా భర్తనే గౌరవిస్తారు. ఎలాగా వినబడలా నాకు? ఇద్దరా మీరు? మరి బైబిల్ ఏంటంటే ఇద్దరు కాక వాళ్ళు ఒకటయ్యారంటున్నది. మరి అవ్వలేదా? ఒకటే శరీరం కాదు. మరి నీ భర్తని గౌరవిస్తే నిన్ను గౌరవించినట్టు కాదు అది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈరోజు నీ భర్తని గౌరవించి, నీ భర్త మంచోడు లేకపోతే నీ భర్త వాక్యానుసారంగా ఉంచాడు, నీ భర్త ప్రార్థనాపరుడు అన్నాడంటే దానిలో నీ భాగం కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, సో యూ మస్ట్ రెస్పెక్ట్ ది కాలింగ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అబ్రహాముని మాత్రమే నువ్వు గౌరవించడం కాదు, కానీ అబ్రహాం యొక్క పిలుపుని గౌరవించాలి. సో యూ మస్ట్ రెస్పెక్ట్ దోస్ హూ ఆర్ రెస్పెక్టింగ్ ది కాల్ ఆఫ్ గాడ్. అబ్రహాం యొక్క పిలుపుని నువ్వు గౌరవించాలి. అబ్రహాం యొక్క పిలుపుని గౌరవించేవాడిని కూడా నువ్వు గౌరవించాలి. ఆమేన్. కాబట్టి ఈ దినము బైబిల్ అంటున్నది, అబ్రహాము నిన్ను దీవించిన వాళ్ళు నేను దీవిస్తా, నిన్ను దూషిస్తే నేను వారిని శపిస్తాను. కాబట్టి దేవుడి యొక్క శాపం రాకుండా ఉండాలంటే దేవుడి యొక్క పిలుపు కలిగిన వాళ్ళని గౌరవించడము మన యొక్క పని అయి ఉన్నది, మన యొక్క బాధ్యత కూడా అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గమనిద్దాం, ఒక చిన్నదాన్ని ఎదుర్కొందాం, కొంచెం ముందుకు పనండి. అలాగే ప్రధాన యాజకుడు అహరోను కూడా ఆమె పక్షముగా ఉండెను. అతడు వాస్తవంగా మోషేకు నోరై ఉండను. మోషేకి నోరైన అహరోను కూడా మిర్యాము చెప్పిన మాటలకి పడిపోయి ఈయన వెళ్ళిపోయి మిర్యాం పక్కన నుంచున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన సేవకుడికి మనం వ్యతిరేకంగా పోతూ ఉంటాం, అప్పుడు గ్రూపులు అవుతూ ఉంటాయి. గ్రూపిజం లేదండి వర్తమానంలో. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అహరోను తన సోదరి కుష్ఠరోగంతో మొత్తం చూసి మోషే వద్దకు వెళ్ళి, నీ సొంత సోదరిని చావనిస్తావా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిరియాం పక్షం లేడు. మిరియాం పక్షముగా ప్రార్థన అడగటానికి మళ్ళీ మోషే దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే మోషే దేవుడి చేత పిలువబడిన వ్యక్తి. మరి అహరోను యాజకుడు కాదు, మరి యాజకుడు ప్రార్థన చేయొచ్చుగా. ఆ వరం ఎక్కడ ఉన్నది? మోషే దగ్గర ఉన్నది. ఇదిగో ఈ వ్యాధి నువ్వు కలగజేయగలవు, ఆ వ్యాధిని స్వస్థపరచగలవు అని చెప్పి మోషేకి దేవుడు ఆ ఒక వరమునిచ్చున్నాడు. ప్రవక్త అన్నాడు, మోషే దగ్గర ఒక బ్యాగ్ ఉన్నది. ఆ బ్యాగులో ఏముంది? ఒక ప్రిస్క్రిప్షన్ ఉన్నది, ఒక మందుల చీటీ ఉన్నది. ఏముంది మందుల చీటీలో? వ్యాధి కలుగజేస్తే స్వస్థపరిచేది నేను. ఈ మందుల చీటీ ఎప్పుడైనా తెగులు వచ్చిందా ఆ చీటీని పట్టుకుంటాడు ఈయనలాగా. ప్రజలో బ్యాగ్ వచ్చిందా దాన్ని పట్టుకుంటాడు, శోధన వచ్చిందా దాన్ని పట్టుకుంటున్నాడు. స్వస్థతలు అక్కడి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు అహరోనుకి ఆ సంగతి తెలిసేమొచ్చాడు, అయ్యా మన సిస్టరు మరియాము నేను చిన్నప్పుడు బాక్స్ తీసుకొచ్చింది ఆమె, గుర్తుందో లేదో, మరి ఆమె చావనిస్తావా? ఆమేన్. మరి మోషే గుడారంలోకి వెళ్ళి దేవుని ముందు పడి తన సహోదరుని కరుణించమని విలపిస్తూ దేవుని పిలిచెను. ఎలాగా? నిజమైన సేవకుడు అయితే నిన్ను దూషించినా కూడా వాళ్ళ నిమిత్తం ప్రార్థిస్తాడు. ఎందుకంటే అది దేవుడు యొక్క పిలుపండి. ప్రార్థించే వరం నీకు ఇచ్చినప్పుడు, నీ ప్రార్థన దేవుడు వింటాడని చెప్పి నీకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, నువ్వు నిజమైన సేవకుడు అయితే ఏం చేయాలా? వాళ్ళని తిట్టని, ఇబ్బంది పెట్టని, శోధన గురిచైని, దూషించని, నీ మీద నిందలు మోపని, నీ వెనకాల గుంటలు తవ్వని, ఏం చేసినా అతని దగ్గరికి ఆ ఒక ప్రార్థన చేయమని ఒక విజ్ఞాపన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రార్థించాలి. ఇప్పుడు నేను ఎగతాళి చేసింది ఎవరు? మిరియాం ఎవరిని ఎగతాళి చేసింది? మోషేని, మోషే భార్యని, మోషే యొక్క పిలుపుని. ఇప్పుడు మోషే ఏం చేశాడు? మోషే గుడారంలోకి వెళ్ళి దేవుని ముందు పడి తన సహోదరుని కరుణించమని విలపిస్తూ ఏడుస్తూ మొరపెడుతున్నాడు దేవుడికి, అయ్యా నా సహోదరుని నిన్ను కాపాడు. ఆమేన్. మరియు దేవుని ఆత్మ కిందకి దిగి వచ్చి, దేవుడు ఏం చేశారంటే మోషే ప్రార్థన చేస్తేనే కిందకి రావాలా. అహరోను ప్రార్థించడం లేదు, అక్కడ మిరియాం ప్రార్థించడం కూడా లేదు. ఎందుకంటే ఆ ఒక గిఫ్ట్ మోషేతో నేను మాట్లాడతానని దేవుడు ముందుగా మాట ఇచ్చాడు. సో గాడ్ మస్ట్ ఫాలో ది ప్రోటోకాల్. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి. ఆ ప్రోటోకాల్ ఏంటి? నేను మోషేతో మాట్లాడతా, మోషే మీతో మాట్లాడతాడు. ఇప్పుడు అహరోను పిలిస్తే వెళ్ళిపోయి మాట్లాడలేడు, మిరియాం పిలిస్తే పోయి మాట్లాడలేడు. ఎందుకంటే దేవుడు ఆ కాలానికి ఒక ప్రవక్త రంగం మీద ఉంచాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ ప్రవక్తతో మాత్రమే మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ అని అంటున్నాడు, అహరోను మిరియాములను నా ముందుకు రమ్మను. ఇందా మీరు చెప్పా, మనం చదువుకున్న మాట జ్ఞాపకం ఉన్నదా? గూఢమైన ప్రతి అంశంని గూర్చి దేవుడు విమర్శ అయినప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఇప్పుడు వాళ్ళు చేసిన పని మంచిదా? దేవుడు ముందుకు రావటం అంటే
తీర్పులోకి రావటం. మంచిదైనా అక్కడికే రావాలా, చెడ్డదైనా అక్కడికి రావాలా. ఇప్పుడు మిరియాము చేసిన పని మంచిదా, అహరోను చేసిన పని మంచిదా అని అంటున్నాడు. అహరోను మరియు మిరియామును ఇద్దరు నా ముందుకు రమ్ము, లెట్ దెమ్ కమ్ బిఫోర్ మీ. రమ్మని వాళ్ళిద్దరిని. వింటున్నారా? ఆయన ఒక సేవకుడిని విమర్శ చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, మోషే నువ్వు వాళ్ళని ఈ మాటను, వాళ్ళకి పనిష్మెంట్ ఏం చెప్పటల్లా. మోషే ఇవ్వలేడా పనిష్మెంటు? దేవుడు ఏమన్నాడు, నా దగ్గర పిలు, నేను చూసుకున్న వాళ్ళ సంగతి. ఎందుకని అంటారు చూడండి, దేవుడు గౌరవం కోరును. ఏమన్ దేవుడు తన వర్తమానం పంపును, దాన్ని నువ్వు చేర్చుకుని దానికి గౌరవం చూపవలను. పరిశుద్ధ బండల గుంపు అని లేదా మరో విధంగా వారు పిలిచినా లెక్క చేయవద్దు. లోకము దాన్ని ఇష్టం వచ్చినట్టు చేయనియండి, కానీ మీరు గౌరవం ఇవ్వండి. అహరోను మిరియాములు ఏం చేయాలంటే ఆ ఒక వర్తమానికుడికి, ఆ వర్తమానానికి గౌరవం ఇవ్వాలి. లోకమంతా ఏమని అనొచ్చు, వీళ్ళు అనకూడదు. అలాగే ఈరోజు ఈ కాల వర్తమానంలో ఉన్న మనము ఈ వర్తమానాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలా? యు మస్ట్ సస్పెక్ట్ ఇట్. ఏం జరిగినా కూడా నీ యొక్క స్థితి ఎలాగున్నా కూడా వర్తమానాన్ని గౌరవించాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ అండ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ యొక్క సమస్యలను బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి సంబంధం లేకుండా నువ్వు దీన్ని గౌరవించాలి. ఎందుకంటే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన మన్నా అయి ఉండదు. నువ్వు దేవుడు మన్నాని, దేవుడు యొక్క పిలుపుని, దేవుడు ఈ కాలానికి ఇచ్చిన కృపని నువ్వు కాదన్నప్పుడు నువ్వు ఎలా గౌరవం పొందుకోగలవు? నువ్వు ఎలాగ దేవుళ్ళలో ఒక భాగంగా ఉండగలవు? ఉండలేవు. కాబట్టి గమనించండి, యూ మస్ట్ రిమెంబర్ వన్ థింగ్. మీరు ఒక దానికి జ్ఞాపం పెట్టుకోండి, లోకమును దాన్ని ఇష్టం వచ్చినట్లు చేయనీయుడు, కానీ మీరు గౌరవం ఇవ్వండి. ఇది మన లోపల ముద్రించబడాల. ఎవరన్నా కూడా అయ్యా వాడు అన్నారు కదా నేను ఈ మాటను మార్చేస్తానన్నద్దు. ఎవరన్నా కూడా నీ మాటని లోపల నిలబడని. అప్పుడు అంటున్నా చూడండి, నీ సోదరుని, నీ సహోదరుని నా ఎదుటకు పిలువము. వారు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు దేవుని ఇట్లా, నేను మీరు దేవునికి భయపడరా? ఎలాగా? వాళ్ళు అన్నది ఎవరిని? అసలు మోషే భార్యని. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఇదేంటండి ఇది? మోషే భార్యని అంటే దేవుని అన్నట్ట? అర్థమవుతుందా? దేవుడు ఆయన ఒక పిలుపులో ఎవరినైతే ఉంచారో వాళ్ళకి ఎగైనిస్ట్గా మన మీద అన్నా కానీ మాట్లాడామంటే అది దేవుడు అన్నట్టే. అబ్రహాం అంటే, అబ్రహాం భార్యను అంటే, ఇస్సాకును అంటే, అబ్రహాం సంతానం అంటే, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మొత్తం కూడా అబ్రహానికి సంతానానికి కూడా ఇవ్వబడింది. మరి అదే సత్యమైతే ఈ దినము మనము అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నాం. వీఆర్ ది రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం. ఇప్పుడు అది నిజమైతే మనం ఆ రీతిగా వాక్యానుసారంగా ఉన్నట్లయితే ఎవరన్నా మనల్ని అంటే ఆ యొక్క పనిష్మెంట్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. లెట్ దెమ్, వారిని ఆ పని చేసినప్పుడు నువ్వేం చేయాలంటే లెట్ హిమ్ టు డూ. దేవుణ్ణి ఆ పని చేయని. నేను ఎప్పుడు ఒక మాట అంటావాడు, నిన్నెవరన్నా ఏదన్నా అంటే నువ్వేం చేయాలా? ప్రభా నేను ఆ విషయం నిజాయితీగా ఉన్నా, నీకు తెలుసు. నీ దగ్గర నిజాయితీగా ఉన్నానా? నాకు ఓకే, వాళ్ళ సంగతి నువ్వు చూసుకో ప్రభు. దానియేలు సింహాల గుహలో వేసాడు. పొద్దునే రాజంతా పడుకో, రాజంతా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. పొద్దునే రాజు వచ్చాడు, దానియేలు జీవం కలిగిన దేవుడు కాపాడినా? ఎవరు చెప్పాడు? కింద నుంచి దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజా వచ్చాను, నేను గబగబ ముందు పైకి వచ్చాక మాట్లాడుకుందాం, పైకి వచ్చాక మనం ఇంటర్వ్యూ చేద్దాం కానీ ముందు పైకి లాగల్లా. ఏమంటున్నాడు? అయ్యా రాజా లాంగ్ లివ్, ఒక మాట వింటావా? నా దేవుడి దృష్టికి నేను యథార్థంగా ఉన్నా, నీ దృష్టికి యథార్థంగా కూడా నేను పైకి పిలువు. చచ్చినట్టు పైకి పిలవాలి ఇప్పుడు. కాబట్టి ఏం చేయాలంటే మొట్టమొదటిగా నీవు నీ దేవుని దృష్టికి యథార్థంగా ఉంటు. ఎవరి దృష్టికి? లోకం దృష్టికి కాదండి, లోకం యొక్క మెప్పుల కోసం కాదండి. దేవుడి దృష్టికి నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నీ యొక్క బాధ్యత దేవుడిది. ఆమేన్. వారు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు ఇట్లా, మీరు దేవునికి భయపడరా? ఆ ప్రధాన యాజకునికి ప్రవక్తనకు మిరియామునకు ఇలాగ చెప్పాను, మీ మధ్య ఆత్మ సంబంధి లేక ప్రవక్త ఎవరైనా ఉన్నచో వారికి యెహోవానగు నన్ను నేను బయలుపరుచుకుందును. 2 మాటలు చెప్తున్నాడు ఆయన. ఆత్మ సంబంధి లేక ప్రవక్త, దేవుడు యొక్క ఆత్మను పొందుకున్న ఒక వ్యక్తి, లేదంటే దేవుడి యొక్క ప్రవక్త. ఈ ఇద్దరు ఎవరైనా ఉంటే నేను వారితో మాట్లాడతా. ఆమేన్. ఎలాగ మాట్లాడతా? దర్శనముల ద్వారా వారితో మాట్లాడి కళల్లో నన్ను నేను ప్రత్యక్షపరచుకుందును. అయితే వారు ఆత్మ సంబంధి లేక ప్రవక్త అయ్యి ఉండవలను. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ యొక్క పిలుపు కలిగినప్పుడు మనం వారిని గౌరవించే వారిగా ఉండాలి. ఆమేన్. నా సేవకుడు మోషేతో నేను ప్రత్యక్షంగా మాట్లాడాను,
కలలో మాట్లాడాలి నేను మోషేతో, దర్శనంలో మాట్లాడాలి మోషేతో, నేను స్వరముతో మాట్లాడాలి మోషేతో, నేను నేరుగా మాట్లాడా. మరి ఇప్పుడు మీరేం చేయాలి? మీరు దేవునికి భయపడాలని అడిగాను. నేను నేరుగా ఇంత మాట్లాడుతున్నా కదా, మీరు ఆయనకి ఎందుకు భయపట్టాలా? ఎందుకు విమర్శ చేశారు? మోషే ఎన్నిక కాదు కదా, మోషే భార్య, అది నా ఎన్నిక కదా, మరి మీరెందుకు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మోషే విషయంలో ఎంత బాధ్యత తీసుకున్నారంటే అంటున్నారు చూడండి, మీరు మోషేకి విరోధముగా మాట్లాడినప్పుడు నాకు విరోధముగా మాట్లాడినట్టే, మీరు మోషేని గౌరవించనచో నన్నును గౌరవించరు. అంటే దేవుడు మోషే స్థాయికి దిగిపోయి మనతో మాట్లాడుతున్నాడు. మనకు అర్థం అవ్వాలని మోషేతో పోల్చుకుంటున్నాడు. మోషేనే గౌరవించినప్పుడు నన్ను ఎలా గౌరవిస్తారు? అబ్రహామునే గౌరవించినప్పుడు నన్ను ఎలా గౌరవిస్తారు? మీ సేవకుడినే గౌరవించినప్పుడు నన్ను ఎలా గౌరవిస్తారు? మీ సేవకుడిని ప్రేమించినప్పుడు నన్ను ఎలా ప్రేమిస్తారు? నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు నన్ను ఎలా ప్రేమిస్తావు? కనపడే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనపడని నన్ను నువ్వు ఎలాగ ప్రేమించగలవు? సో మనం ఇంకా ఒకరి మీద మనసులో వైరములు పెట్టుకునే ఉన్నట్లయితే మనము దేవుడి దగ్గరికి పోతామా? పోమండి. నువ్వు ఎంత గొప్పవాడు కావచ్చు, బోధించడంలో గొప్పవాడు ఉండొచ్చు, ప్రార్థనలో గొప్పవాడు అయి ఉండొచ్చు, అయితే నువ్వు తోటి సహోదరుని ప్రేమించలేనప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. నువ్వే కాదు, నేను కూడా, ఏ ఒక్కరం కూడా రాలేము మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ మనం దేవుడికి లోబడే వారిగా ఉండాలి. ఆమేన్. అతడు నా దాసుడని మీ మధ్య నేను రుజువు చేయలేదా? అసలు అతని పట్ల మీకు గౌరవమే లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లా మీకు మోషేకి. నిజమేనా? మనం ఎలాగున్నామా? చెక్ చేద్దాం ఒకసారి, మాట్లాడదాం, వస్తుంది ఎప్పుడు. మర్యాదలు గౌరవములు లేని ఈనాటి జనులకు ఇట్టి పాఠముగా ఉన్నది. ఇది మనకు కూడా మాట్లాడుతున్నాడు, నేను వాళ్ళతో మాట్లాడటల్లా. ఇది మనకు 61 వర్తమానం, ఇది 61 వర్తమానం అయినప్పటికీ దేవుడు ఈ కాలాన్ని కూడా మాట్లాడుతున్నాడు. మీరు అది చెయ్యని కారణం వల్లనే మీకు కుష్ఠరోగం వచ్చినది, ఆ కారణం వల్లనే ఈ సంఘటనలు జరిగినాయి. ఎందుకు వచ్చింది కుష్ఠవ్యాధి? ఇంతకీ ఎందుకు వచ్చింది శోధన? ఎందుకు వచ్చింది బాధ? కాబట్టి జాగ్రత్త. ఇతడు నా దాసుడని మీరు తెలుసుకొని ఉండవలసి ఉన్నది. మీరు తెలుసుకొని ఉంటే ఇలా మాట్లాడరు. ఏదో ఒక సేవకుడే కదా అన్న దృష్టి మీరు, అలా కాదు. నా చేత పిలువబడి నా వర్తమానం మోసుకొని నేను పంపించిన వ్యక్తి అని మీరు కానీ తెలుసుకున్నట్లయితే మీరు ఆ వ్యక్తికి లోబడి ఉండేవాళ్ళు. ఆమేన్. మీరు అతనికి విరోధముగా ఏది పలికినా అది నాకు విరోధముగా పలికినట్టే. ఆమేన్. ప్రవక్త చూడండి, ఆయన వాళ్ళని ఏమి గ్రహించాలని ప్రయత్నం చేశాడనగా నేను చేసిన దాన్ని మీరు గౌరవించవలసి ఉన్నది. భక్తుడు మరి ఆనాడు ఆయన యొక్క సంకల్పం అదే అయినచో దేవుడు మారజాలడు, దేవుడు తాను చేయించిన దాన్ని మనము కూడా గౌరవించాలని కోరుచున్నాడు. ఏం చేద్దాం మనం ఇప్పుడు? దేవుడు మనకి ఏదైతే ఇచ్చున్నాడో వాక్యము, దాన్ని మనం గౌరవించాలా. ఆయన చెప్పిన దాన్ని మనం చేయాలా. కొన్నిసార్లు లోకస్తులు మనం చేసే దాన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు, అయితే దాన్ని మనం పట్టించుకోవద్దు. నీవు యథార్థంగా ఉండాలా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించుకుంటాను. సంఘములో ప్రవక్త మాట్లాడుతున్నాడు. సంఘములో ప్రభురాత్రి భోజనం ఒకసారి హేళనగా మాట్లాడిన 3 బాలుర గురించి నాకు తెలియను. వారు హోటల్ గదిలోనికి వెళ్ళి కొన్ని శాండ్విచ్లు, ఒక విస్కీ సీసా తీసుకొని అక్కడ తమ ప్రభురాత్రి భోజనంను అవహేళనగా తీసుకున్నారు. ఒక హోటల్లో గది తీసుకొని శాండ్విచ్లు కొనుక్కొని విస్కీ బాటిల్ పట్టుకొని ఆ శాండ్విచ్లు తింటా ఇది యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆ విస్కీ తాగుతా ఇది యేసుక్రీస్తు యొక్క రక్తం అని చెప్పి వాళ్ళు హేళన చేస్తా తీసుకున్నారు. పెంతెకోస్తు సంఘములోని వారు ప్రభురాత్రి భోజనం వారు అలాగే హేళన చేసిరి. 3 నెలలు నిండకుండానే అందులో ఒకడు చనిపోయిను, మిగిలిన 2 పిచ్చాసుపత్రిలో పెట్టబడిరి. ఎంతమంది ఇస్తారు మొత్తం? ఒకడేమయ్యాడు, 2 ఏమయ్యారు, ఎంతమంది ఉన్నారు? ఎవరు లోకంలో లేరు. పిచ్చెక్కిందంటే వాడి లోకంలో లేనట్టు. ఏమైంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎగైనిస్ట్గా మాట్లాడితే, ఒక్క వ్యతిరేకమైన పని చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైనది? అదే మాట చెప్తున్నా. మరి సంఘంలో మనము ప్రభురాత్రి భోజనము తీసుకోకుండా మనము ఆగిపోయామంటే వాళ్ళ దగ్గర, మరి మన పరిస్థితి ఏంటి? ఆయనేమో నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చెయ్యండి అన్నాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? వినబడలా? నాకు కుదరదండి, నేను రాలేనండి, నాకు అవకాశం లేదండి అంటే నువ్వేం చేస్తున్నట్టు? నేను అంటున్నా ఇప్పుడు, నేను అడగచ్చా ఇప్పుడు? నాకు రైట్ వచ్చింది. అసలు దేవుడు అంటే భయం ఉందా మీకు? ఆయన ఉన్నమాట అడుగుతున్నా, నేను సొంత గంటల్లా. దేవుడి భయం ఉందా మీకు? దేవుడి భయం ఉంటే ఆయన చెప్పిన మాట ఏం చేయాలా?
గౌరవించాలి అంటాడు. నీవు దేవుని అగౌరవించజాలవు, నీవు దేవుని గౌరవించవలసి ఉన్నావు. నీవు దాన్ని నమ్మకపోయినచో మౌనంగా ఉండు, దానికి దూరంగా ఉండు, లేదా దాన్ని అనుసరించు, లేదా గౌరవముగా వచ్చి దాన్ని సన్మానించు. ఆత్మనందున్న జనులను హేళన చేయవద్దు. ప్రభురాత్రి భోజనం అంటే భయం భక్తి కలిగి కొంతమంది వస్తూ ఉంటారు సంఘానికి. ప్రభురాత్రి భోజనం ప్రాణం పోయి నేను ఆగను అని వస్తా ఉంటే, ఏందండి ప్రభురాత్రి భోజనం ఇంటపోతాడు ఈయన, పరిగెత్తాడు, అంత భయపడతాడు ఏంది పాస్టర్కి భయపడలేదండి, దేవుడికి భయపడుతున్నాడు. అర్థమవుతుందా? అది ప్రజలకి తెలియట్లేదండి దేనికి మనం భయపడుతున్నామో. ఎందుకు పరిగెత్తుతున్నాం? సంఘానికి ముందే వెళ్ళాలి. ఎందుకంటున్నాం? పాస్టర్ గారికి కాదండి, పాస్టర్ గారు టైం పెట్టారని పోటల్లా. మనం ఎందుకు పోతున్నాం అదే సంఘానికి? దేవుణ్ణి గౌరవిస్తున్నాం. ఈ కాల ప్రవక్త చెప్పిన వర్తమానానికి లోబడి ఇదిగో నేను ముందుగా ఉండాలి సంఘంలో అన్న మాటని మనం గౌరవిస్తున్నాం. కాబట్టి గమనించండి, దేవుని ఆత్మయందు ఆరాధన చేయుచున్న ప్రజలను గురించి మాట్లాడవద్దు, వారి జోలికి పోవద్దు. ఆమేన్. ఇది కదా నిజం. ఎవరి జోలికి పోవద్దు? దేవుని యొక్క ఆత్మయందు ఆరాధన చేయుచున్న వారిని. ఆరాధన చేసేవాళ్ళు కాదంట, దేవుడు యొక్క ఆత్మని వాళ్ళు పొందుకొని దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసేవారి జోలికి మీరు పోవద్దు. ఎందుకంటే వాళ్ళ లోపల నేనుంటాను. నేనంటే దేవుడు యొక్క ఆత్మలో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, దేవుని యొక్క ఆత్మలో వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, దేవుని యొక్క ఆత్మ కలిగి వారు ప్రార్థిస్తున్నారు. వారి గురించి మీరు మాట్లాడద్దు, వారి జోలికి పోవద్దు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం గమనించండి, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని గౌరవించాలంటే కొన్నిసార్లు మనం మాట్లాడకుండా ఉంటే మేలు. కొన్నిసార్లు మనం వివేచించి మనం మాట్లాడాలి. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యపక్షంలో కష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం దాని పక్షం నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే దాని పక్షం నిలబడి ఉన్నావో ఖచ్చితంగా దేవుడు నీ పక్షం ఉంటాడు. ఆ ఆత్మయందు నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు దాని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వేం చేస్తున్నావంటే గౌరవించడం వల్ల నాకేం వస్తుంది? ఆ శక్తిలో నువ్వు భాగమవుతున్నావు, ఆ యొక్క ప్రభావం కింద నువ్వు ఉంటున్నావు, దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నావు, దేవుడిచ్చే సమస్తాన్ని నువ్వు గౌరవించి ఒప్పుకున్న కారణం చేత నువ్వు దాని లోపలికి తీసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడే నీ లోపలికి వస్తే అంతగా నీకేం కావాలా? దేవుడి యొక్క వాక్యం యొక్క నెరవేర్పు అంటే ఏంటో తెలుసా? అది నెరవేర్చినప్పుడు, ఆ నెరవేర్పు చేస్తున్నప్పుడు దేవుడు నీ లోపల ఉండటం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభురాత్రి భోజనం నెరవేరుస్తున్నా, ఆ యొక్క లేఖనముని నేను నా జీవితంలో నెరవేరుస్తున్నా అంటే దాని అర్థము అది నువ్వు తీసుకునే సమయంలో దేవుడు నీ లోపలికి వస్తున్నాడు. ఎంతమంది బాగొట్టుకుందాం ప్రభురాత్రి భోజనం? అర్థమవుతుందా? దేవుడు యొక్క లేఖనం నెరవేరుస్తా ఉన్నావు అంటే నువ్వు దేవుడిని నేరుగా లోపలికి ఆహ్వానిస్తున్నట్టు. ఇక అప్పుడు నీకు దేవుడికి మధ్యలో ఇంకెవరూ లేరండి. నీ సమస్య, సోదరుడు, నీ పాపం మొత్తం పక్కన ఉన్నది. ఆయన నీ లోపలికి వచ్చినప్పుడు ఆయనని సరిచేయగలడు, ఆయనను దీవించగలడు, ఆశీర్వదించగలడు, నీ పాపాన్ని పూర్తిగా మర్చిపోయే విధంగా చేయగలడు, నీ పాపం నుంచి దూరపరచగలడు, వేర్పరచగలడు, నీ లోపల ప్రేమించే గుణాన్ని ఆయన పెట్టగలడు. ఎప్పుడు? వెన్ యూ ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి లోపడినప్పుడు దేవుడి కార్యము చేయగలడు. దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించటం. ప్రభురాత్రి భోజనకు రావటం అంటే నేను ఆయన్ని గౌరవిస్తున్నా. సంఘానికి క్రమంగా రావటం అంటే నేను గౌరవిస్తున్నా. సంఘంలో ప్రార్థించేవాడిగా ఉన్నాను, నేను ఆయన్ని గౌరవిస్తున్నా. నేను ఇంటి దగ్గర నేను క్రమానుసారంగా ఉంటున్నా, నేను ఒక వాక్యాన్ని గౌరవిస్తున్నా. నా పిల్లలకి సినిమా పాటలు కాదు కానీ నా పిల్లలకి నేను దేవుడి పాటలు నేర్పిస్తున్నా, కాబట్టి ఆయన ఒక వాక్యాన్ని నేను గౌరవిస్తున్నా. నేనేం చేస్తానంటే ప్రతి దాంట్లో దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. ప్రతి దాంట్లో ఇక్కడ ఇవ్వచ్చా, ఇక్కడ ఇవ్వకూడదా అని మీరు చూడకండి. ప్రతి దాంట్లో నువ్వు దేవుడి చేత పంపించబడిన దేవుడి యొక్క సేవకుడికి నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు అది మళ్ళా తిరిగి రెట్టింపై నీ దగ్గరికి వస్తుంది. అబ్రహాముని దీవిస్తే ఆ దీవెన నీకు వస్తుంది. ఇచ్చింది రాదండి, డబుల్ వస్తుంది. బైబిల్ లేసుకు చెప్పలేదా? సువార్త పరిచర్య నిమిత్తము మీరు గిన్నెడు నీళ్ళు ఇస్తే అది పరలోకమంది నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరికి ఇచ్చారు నీళ్లు? సువార్త పరిచర్యకి. అంటే సువార్తలో ఉన్న ఆ యొక్క పరిచర్య చేసే సేవకులకి మీరు ఆ నీళ్ళు ఇచ్చారు. అంటే సువార్తికుడిని మీరు గౌరవించి ఒప్పుకొని ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చిన కారణం చేత మీ యొక్క దీవెన ఆశీర్వాదం రెట్టింపైనది. ప్రవక్త అంటాడు, మీరు ఒక సువార్తికునికి లేదంటే సువార్త పని చేసే వారికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే దేవుడు మీకు బాటిల్ నీళ్ళు ఇస్తాడన్న. డబల్ అయి వస్తుంది మళ్ళీ మీ దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ విషయంలో ఇక్కడ ఒక మాట చెప్పాలా, ముగిస్తున్నా. నేను విజయవాడ వెళ్తున్నాం, ప్రతి వారం అక్కడ సంఘం జరుగుతూ ఉన్నది. వెళ్ళిన ప్రతిసారి జస్టిబేద్ వాళ్ళ కుటుంబం మాకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. చేసేవాళ్ళ లోపల ఎక్కడో మనసులో ఒక చిన్న బాధ ఉంటుంది. వాళ్ళు ఉండటమే కొంచెం కష్టంగా ఉంటున్నారు, ఈ మధ్య పనులు లేక. అంతా బాగుంటే అది వేరు,
అది సంతోషమే. వాళ్ళ భారం కలిగి మా నిమిత్తం వెళ్ళినప్పుడల్లా వద్దన్నా ఇంటల్లా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అది కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే నేను వాళ్ళని వద్దని గట్టిగా చెప్పలేకపోతున్నాను. ఎందుకని చెప్పలేకపోతామంటే వాళ్ళు దేవుని పరిచయం చేస్తున్న మాకు వాళ్ళు భోజనం పెడుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళకి ఆశీర్వాదం దీవెనలు డబ్బులు రావాలా. ఇప్పుడు నేను వద్దని నన్ను తీసుకుపోలేనుగా. అలాగని వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. నేను వాళ్ళ మీద భారం మోపలేను. అయితే ప్రార్థన చేస్తాను, ప్రభువా వాళ్ళు ఒకరోజు ఆహారం వెచ్చించి మా కొరకు పెడుతున్నారు, తిరిగి వాళ్ళకి దయచేయి ప్రభువా. ఎందుకంటే ఉన్నా కూడా ఆ పెట్టే గుణం కావాలి, దేవుడి దగ్గర నుంచి రావాలి. చాలామందికి ఉన్నది, ఇవ్వగలిగి పెట్టగల స్థితిలో ఉండి ఇవ్వగలరా, పెట్టగలరా? రానండి, వస్తే బాగుండి, ఏం పర్లేదు, ఏం వస్తారు, ఉన్నాయిలే భాష గారు కారు వేసుకుని రావటంలో. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ నేనేమంటానంటే, కొన్నిసార్లు నీ గుప్పెడు విప్పాలంటే దేవుడు ప్రేరేపణ కలిగించాలి. మానవుడు ప్రేరేపణ కలిగించి ఇచ్చేదాన్ని అది ఆశీర్వాదంగా అవ్వదు. నీకు నువ్వు రూపాయి ఇవ్వు, దీంట్లో వేసినప్పుడు అంట కానికే మీరు వేస్తారు, వేసేటప్పుడు అది మనస్ఫూర్తిగా వేయండి ప్రభువా అని అన్నాడు. 2 కాసులు వేసినాం, అందరికన్నా ఎక్కువ వేసింది అన్నారు. మనం అంతకన్నా ఎక్కువ వేసేవాళ్ళు లేరు, ఆ రోజు ఉన్నారు. మరి ఏది ఆశ్రయించబడింది? ఆమె ఏం నమ్మిందంటే, అయ్యా నాకున్నది మొత్తం ఇదే వేస్తున్నా, ఇక చూసుకొని ఆ సంగతి ఇదే అంటే. ఇప్పుడు ఆమె ఎంత నమ్మిందంటే ఉన్నది మొత్తం ఇక్కడ వేసింది. రెండోది ఏం నమ్మిందంటే నా బాధ్యత నీదే అంది, ఈయనకి పని అప్ప చెప్పింది. అంటే ఆమె ఎంత నమ్మింది దేవుణ్ణి. ఈరోజు నిజంగా అంత ఉన్నావా? పర్లేదు, ఏదో రోజు ఆ విశ్వాసానికి వచ్చేస్తామా, నో ప్రాబ్లం. వన్ డే విల్ రీచ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఒకరోజు మనకు విశ్వాసానికి చేరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దేవుడు యొక్క పని నిమిత్తము, పరిచయ నిమిత్తము మనం ముందుకొచ్చి గుప్పళ్ళు ఇప్పినప్పుడు ఏంటంటే దానికి తిరిగి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే అది ఎవరు ఇవ్వాలంటే నేనంటా చూడండి, అమ్మో నాకు ఆశీర్వాదం రావాలి అని ఇవ్వద్దు. వాళ్ళు ఇచ్చేశారు, నేను కూడా ఇవ్వకపోతే ఎలా? నేను కూడా సంఘంలో నా స్టేటస్ ఏంటి, నా ఇమేజ్ ఏంటి, నేనేంటి అసలుకి, వాళ్ళు ఏమనుకున్నా నా గురించి అని నువ్వు ఇచ్చావా, జాగ్రత్త, రాదు మళ్ళా. ప్రభా నాకు ఇవ్వాలని ప్రేరేపణ కలిగింది ప్రభా, అసలు నా దగ్గర ఇంకా ఉంటే ఇంకా ఇచ్చేవాడు, ప్రస్తుతానికి ఎంత ఉంది ప్రభా, అడ్జస్ట్ అవు దీంతో, ఒకరోజు నా మనస్ఫూర్తిగా నేను ఇచ్చే స్థితిని తీసుకురావు ప్రభా అని మీరు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, సువార్త పరిచయం గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన. మీకు తెలుసలేదా, యూత్ క్యాంప్ మీటింగ్లో ఎప్పుడు ఒక మాట చెప్తా. యూత్ క్యాంప్కి వచ్చి ఉన్నారు ఇక్కడ, ఏం చెప్పాడు జ్ఞాపకం ఉందా? మీరు ఏం పని చేయకపోరా, మాకు బద్ధకం భాషగా మేము పని చేయమంటారా? ఒక గ్లాసు నీళ్ళు తీసుకెళ్ళి ఎవడొక్కడికి ఇచ్చిన పోండి. మీటింగ్ 7 రోజుల మీటింగ్లో ఒకడికన్నా ఇచ్చిన పోండి అంట. 7 రోజుల మీటింగ్లో గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వలేవా? అది ఇచ్చినా కూడా నువ్వు దీవించబడతావు. అంటే అంత చిన్నది అంటున్నా. అసలు పరిగెత్తి పని చేయాలా? సంఘంలో పరిచర్య అన్న, కుటికల్లో పరిచర్య అన్న ఎలాగ ఉండాలంటే, ఏం ముడతపడ్డది ఇక్కడ ఏంటో, ఇక్కడికి వస్తే చర్చికి షర్ట్ ముడత పడుతుంది అని ఉన్నావా? నువ్వు వచ్చినా ఒకటే, క్షమించాడు, రాపోయినా ఒకటే. మరి పరలోకి వెళ్ళాలని కొద్దిసేపు ప్రయాణం ఉంటుందేమో, రాలేవు అంత దూరం. చర్చే దూరం కదండి మనకి, పరలోకం ఇంకా దూరం కాదు. మరేం చేద్దాం? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు యొక్క పని నిమిత్తం నువ్వు ఎంత ముందుకు వచ్చావంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడికి నువ్వు అంత దగ్గరికి వస్తున్నావు. ఆమేన్. దేవుడి పరిచర్యకి నువ్వు ఇస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, దేవుడి పరిచర్య నిమిత్తం ముందుకు వచ్చి పనిలో ఉన్నావు. దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని గౌరవిస్తున్నావని, దేవుడి పరిచర్ని గౌరవిస్తున్నావని. మరి ఇక్కడ పరిచయం జరుగుతూ ఉంది, యొక్క పరిచర్ని నువ్వు గౌరవిస్తావు. దాని అర్థం ఏంటంటే ఈ పరిచర్యకి నువ్వు కూడా ముందుండటం అన్ని విధములుగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడి యొక్క సేవకుడిని మనము ఎప్పుడు గౌరవించాలంటే వాక్యానుసారంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా గౌరవించాలి. అది దేవుడు చిత్తం అని తెలిసిన తర్వాత నీ గౌరవం ఇవ్వకుండా నువ్వు ఆపడానికి వీల్లేదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మనమందరం